బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నా ధ్యాన మిత్రులందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 405 రోజులోకి ప్రవేశించాము. శ్యామసుందర్ రెడ్డి గారు ఈరోజు మనకి విశిష్ట అతిథి. చక్కగా ఆయన ఆత్మ అనుభవాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి మన కోసం ఈరోజు సమయాన్ని కేటాయించుకున్నారు. మరి మనం అందరం కూడా చక్కగా ఈరోజు ముందుగా ధ్యానం చేద్దాం. ఎప్పటిలాగే ధ్యానంలో కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం. కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం. చేతులు వేళ్లలో వేళ్లు పెట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అత్యద్భుతంగా చక్కగా మనం ధ్యానం చేద్దాం. పౌర్ణమి దినాల్లో ధ్యానం ఎంతో అద్భుతమైన శక్తిని ఇస్తుంది మనకి. పౌర్ణమికి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, అలాగే పౌర్ణమి రోజు మొత్తం 7 రోజులు. 7 రోజుల పాటు ఎనర్జీస్ మనకి వెల్లువలా ఈ భూమండలం మీదకి కురుస్తూనే ఉంటాయి. మనం ఆ ఎనర్జీస్ తీసుకోవాలి అంటే ఎక్కువ సమయాన్ని ధ్యానం కోసం కేటాయించుకోవాలి. నిన్న 24 అవర్స్ చేశారు కొంతమంది మన పిరమిడ్‌లో. ఉదయం 6 గంటలకి కూర్చుని నిన్న పొద్దున్న, ఇవాళ పొద్దున్న 6 గంటల వరకు చేశారు. మరి వాళ్ళు ఎంతో అద్భుతంగా ఏమి తినకుండా, తాగకుండా మధ్యలో ఒక మేడం అయితే అస్సలు లేవనే లేదు. టాయిలెట్స్‌కి కూడా లేవలేదు. మంచినీళ్ళు కూడా నేను 2 సార్లు జావిస్తే, ఆ జావ ఇచ్చినప్పుడు మాత్రం కళ్ళు తెరవకుండా చెయ్యి ఇలాగా విడదీయకుండానే ఆ జావ తీసుకొని తాగేసి మళ్ళీ నా చేతికి గ్లాస్ ఇచ్చేసారు. అలాగా అంత అత్యద్భుతంగా చేశారు. అలాగే మనకి నిన్న మధ్యాహ్నం ఇక్కడ మన 3-6 చాలా చక్కగా క్లాస్ జరిగింది. 40, 30 మంది మధ్యలో వచ్చారు. చాలా బాగా జరిగింది. వ్యాస పౌర్ణిమ విశిష్టత తెలుసుకుని అందరూ కూడా 3 గంటలు ధ్యానం చేశారు. మరి ఎంతో అత్యద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం వచ్చిన పని ఏమిటి అనే సత్యం మనందరికీ తెలుసు కాబట్టే మనం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ధ్యానంలోకి వచ్చాము అంటే మనకు అన్నీ తెలుసు. మన లోపల ఆత్మ సత్యం మనకి తెలుసు. అందుకని మన ఆత్మ సత్యం మనకు తెలుసు కాబట్టే ధ్యానంలోకి రాగలిగాము. ఏదో ఒక వంకన వస్తూ ఉంటాం మనము. ఏదో అనారోగ్య రూపంలో రావచ్చు, సమస్య రూపంలో రావచ్చు, లేదా అసలు అందరూ చేస్తున్నారు, వాళ్ళకి అవి కనిపిస్తున్నాయి, ఇవి కనిపిస్తున్నాయి, మనకు కూడా కనిపిస్తాయేమో చూద్దామని రావచ్చు. అలా రకరకాలుగా మనం ఏదో ఒక రకంగా ప్రోత్సహించబడతాము. ధ్యానం వైపు మొగ్గు చూపుతాము. అంటే మన ఆత్మ ఎదగటానికి ఇష్టపడుతోంది. ఈ న్యూ ఎనర్జీలోకి ప్రవేశించటానికి ఇష్టపడుతోంది అని అర్థం. న్యూ ఎనర్జీ అంటే ఆత్మోన్నతి వైపు మనం ప్రయాణించటానికి కావలసిన ఎనర్జీ ఏదైతే ఉందో అదే న్యూ ఎనర్జీ. ఈ మన ప్రజ్ఞాత్మ మన ఎక్కడో మనం భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ద్వంద్వత్వంలోకి ప్రవేశించినా తను ప్రవేశించకుండా ఉండిపోయింది. ఆ ప్రజ్ఞాత్మ ఇప్పుడు మనం ఎప్పుడైతే ద్వంద్వత్వానికి యువ యువతలకి రావడానికి ప్రయత్నిస్తున్నామో అప్పుడు మనలో ప్రస్ఫుటం అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ ప్రజ్ఞాత్మని మన లోపలికి మనం నింపుకోవడం కోసం ఏ ఎనర్జీ అవసరమో అదే న్యూ ఎనర్జీ. ఆ న్యూ ఎనర్జీని మనం నింపుకోవడం కోసం మనం చేయాల్సిందల్లా దివ్య క్షణంలో ఉండడం. దివ్య క్షణంలో ఉండడం అంటే దివ్యత్వంతో విరాజిల్లడమే. దివ్యత్వంతో విరాజిల్లడం అంటే మన లోపల ఉన్న దైవాన్ని మనం అంగీకరించడమే. మనలో ఉన్న ప్రజ్ఞాత్మని అంగీకరించడమే. వర్తమానంలో ఉండడమే. మన శ్వాసని మనం గమనించినప్పుడు మనం ఎల్లప్పుడూ వర్తమానంలోనే ఉంటాము. హాయిగా, ప్రశాంతంగా, సహజంగా, సరళంగా, స్వాభావికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస.
అన్మ్యూట్ చేసుకోండి సార్. సోమసుందర్ సార్. నమస్తే సార్. వెల్కమ్. మేడం నమస్తే మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. నమస్కారం. సెషన్లో ఉన్నటువంటి మాస్టర్లందరికీ కూడా మరి నమస్కారాలు. అందరూ సాయంత్రం కూర్చున్నారు సార్. ధ్యానంలో కూర్చున్నారు, మీరు గైడ్ చేయండి. ఓకే తప్పకుండా. ఓకే మాస్టర్స్, మనం చక్కగా ఒక అరగంట పాటు ధ్యాన స్థితిలో ఉందాము. మరి కొత్త వాళ్ళు కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ధ్యానం చేసే విధానం చెప్పుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం. ఓకే ఓకే. మాస్టర్స్ దయచేసి మొదటగా మనం ఉన్నటువంటి పరిసరాలను, ఉన్నటువంటి గదిని వీలైనంత చీకటిగా ఉంచుకుందాము. చక్కటి సువాసనలు ఏర్పాటు చేసుకోవాలి. ధ్యానానికి కూర్చునే ముందు మనం ఉన్న పరిసరాలను చక్కగా ఏకాంతంగా ఉన్నటువంటి పరిసరాలను, గదిని కానీ చూసుకొని సువాసనలు ఏర్పాటు చేసుకొని వీలైనంత చీకటిగా ఉంచుకుందాము. ధ్యానం చేసే విధానం కొత్త వాళ్ళకి కళ్ళజోడు ఉంటే కళ్ళజోడు తీసివేద్దాము మాస్టర్స్. రెండు చేతి వేళ్లను కలుపుకుందాము. చక్కటి స్థిరమైనటువంటి సుఖమైనటువంటి ఆసనం ఏర్పాటు చేసుకుందాం మాస్టర్స్. చక్కగా స్థిరంగా ఉన్నటువంటి ఆసనం నేల మీద కానీ, మంచం మీద కానీ, సోఫాలో కానీ, కుర్చీలో కానీ ఎక్కడ మనకు వీలైతే మనకు ఇష్టమైనటువంటి స్థిరమైన సుఖమైన ఆసనాన్ని మనం ఎంచుకోవాలి మాస్టర్స్. హాయిగా నేల మీద కూర్చున్న వాళ్ళు పద్మాసనంలో కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు రెండు పాదాలు ఒకదానికొకటి క్రాస్ చేసుకొని లాక్ చేసుకొని కూర్చోవాలి మాస్టర్స్. రెండు చేతి వేళ్ళు ఒకదానిలో ఒకటి ఉంచుకోవాలి. చేతులు లాక్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కళ్ళు మూసుకోవాలి మాస్టర్స్. రెండు చేతులను కట్టివేసాము. రెండు పాదాలను కట్టివేసి కాళ్ళను కట్టివేసాము. రెండు కళ్ళను కట్టివేసాము మాస్టర్స్. ఇప్పుడు ఒక్క మనసును కట్టివేయాలి. మనసును కట్టివేయడమే ధ్యానం. కళ్ళు మూసిన వెంటనే శ్వాస మీద ధ్యాసను వెంటనే పెట్టకుండా ఒక 10-15 దీర్ఘ శ్వాసలు తీసుకుందాం మాస్టర్స్. దీర్ఘమైనటువంటి శ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుందాం. రిలాక్స్ అవుదాం. పూర్తిగా రిలాక్స్
రిలాక్స్ రిలాక్స్. ఒక 20 సెకండ్లు రిలాక్స్. మన శ్వాసను మన ఆధీనంలోకి తెచ్చుకుందాం మాస్టర్. లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస, బయటికి వస్తున్నటువంటి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మాత్రమే ధ్యాస. కేవలం శ్వాస మీద ధ్యాస మాస్టర్. దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు మాస్టర్. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస ధారతో మనసు ధారను ఏకం చేయవలే మాస్టర్. అతి సహజంగా, సరళంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్నటువంటి శ్వాస మన శ్వాస మీద ధ్యాస. ఇతరుల శ్వాస మీద కాదు మాస్టర్. మన శ్వాస, ఇలాంటి శ్వాస అతి సరళంగా, సహజంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మాత్రమే ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి. వస్తున్నటువంటి ఆలోచనలను తీసివేస్తూ తిరిగి మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచామో మనసు శూన్యం అవుతూ ఉంటుంది మాస్టర్. యోగః చిత్తవృత్తి నిరోధః. అంటే మనసును శూన్యం చేయడమే యోగమనబడును అని పతంజలి చెప్పడం జరిగింది మాస్టర్. ఎవ్వరు కూడా నిద్రలోకి జారుకోవద్దు మాస్టర్. పూర్తి ఎరుకలోకి రావాలి. అద్భుతమైనటువంటి యొక్క ఆదివారం సాయంత్రం పూట చక్కగా ఒక అరగంట పాటు ధ్యానం. అన్నీ మర్చిపోదాం మాస్టర్. మన దేహాన్ని మర్చిపోదాం, మనమున్న ఇంటిని మర్చిపోదాం, భార్య బిడ్డలని మర్చిపోదాము, మనమున్న ఊరిని మర్చిపోదాము, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ఈ ప్రపంచాన్నే మర్చిపోదాం మాస్టర్. కేవలం మనం దివ్యాత్మ స్వరూపులము అన్నటువంటి భావనతో ఉన్నాం. నేను దివ్యాత్మ స్వరూపుడను, నేను దివ్యాత్మ స్వరూపురాలిని, నేను దేహాన్ని కాదు, మనస్సును కాదు, బుద్ధియు కాదు, అహంకారము కాదు, దివ్యాత్మ స్వరూపురును, దివ్యాత్మ స్వరూపురాలిని. కేవలం శ్వాస మీద ధ్యాస.
నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. చక్కటి గురు పౌర్ణమి వేళల్లో సామూహిక ధ్యానం కొన్ని రెట్లు శక్తివంతం. నిన్ననే గురు పౌర్ణమి. మరి మనందరి గురువు గారి సమక్షంలో మన గురువు గారు అయినటువంటి గురువు గారు సదానంద యోగి గారి ఆశ్రమంలో దాదాపు 5 గంటల పాటు అఖండ ధ్యానం చేశాం. పౌర్ణమి ముందు 3 రోజులు పౌర్ణమి, తర్వాత 3 రోజులు కూడా పౌర్ణమి దినాలుగా మరి చెప్పుకుంటాం మనం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. గాలి రీతి విశ్వగోళాలలో నుండు దీవుల భూవుల మధ్య తిరుగగలవు. నీవు లేని చోటు నీ కమ్ము కాలి గంభహంస కాలికంబ అన్న వీరబ్రహ్మేంద్రుల వారు ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని చెప్పారు యోగి వేమనామర్తులు. కేవలం శ్వాస మీద ధ్యాస మాస్టర్స్. కేవలం 10 నిమిషాలు మాత్రమే అద్భుతంగా మరి శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. మరి ఏవైనా అనుభవాలు వస్తే అనుభవాల మీద ధ్యాస, లేదంటే ఆలోచనలు వస్తే మరి తిరిగి శ్వాస మీద ధ్యాస. అద్భుతమైనటువంటి విశ్వశక్తి అంతరాళం నుంచి మన తల భయభాగంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం గుండా మరి లోనికి ప్రవేశిస్తుంది మాస్టర్స్. మరి ఆ యొక్క విశ్వశక్తి మన శరీరంలో ప్రవేశించి లక్ష 72,000 నాడులను శుద్ధి చేసి నాడీ మండలి శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. మన శరీరంలో ఉన్నటువంటి కణాలను, అనారోగ్య
అను పరమాణువులను కూడా స్వస్థత పరుస్తుంది. మన శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులను గమనిస్తూ ఉండాలి మాస్టర్. ఏవైనా శబ్దాలు వినపడటం, దృశ్యాలు కనపడటం, రంగులు కనపడటం ఉంటే వాటి మీద ధ్యాస. అనుభవాలంటే ఇవే మాస్టర్. ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఏ మంత్ర జపము లేదు. సరే 10 నిమిషములు మాత్రమే మాస్టర్స్. కొద్ది ఎట్లతో ధ్యానం చేద్దాం. అందరూ ధ్యానంలో ఉన్నారు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నారు. దయచేసి ఎవ్వరు అనవసరమైన శబ్దాలు చేయరాదు. మనం చేసే శబ్దాల ద్వారా మరి ఇతరులకు ధ్యాన భంగం కలుగునందువల్ల మనం ఆ కర్మ చేయాల్సి వస్తుంది. దయచేసి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయరాదు. పూజ కోటి సమం స్తోత్రం. స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయ అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ వారు ఉత్తర గీతలో. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరి వయసు అంతో అన్ని నిమిషములు ఉదయం సాయంత్రం 2 సార్లు తప్పకుండా ధ్యానం చేయవాలి మాస్టర్స్. ఆపై ఎవరి ఇష్టం వారిది. పిరమిడ్ లో ధ్యానం
మూడింతల శక్తిమంతం. సామూహిక ధ్యానం మూడింతల శక్తిమంతం. సంగీతనాద ధ్యానం మూడింతల శక్తిమంతం. మౌన ధ్యానం మూడింతల శక్తిమంతం. యోగీశ్వరుల సమాధుల వద్ద ధ్యానం మూడింతల శక్తిమంతం. పౌర్ణమి అమావాస్య దినాల్లో ధ్యానం మూడింతల శక్తిమంతం. పిరమిడ్ శక్తి క్షేత్రాల ధ్యానాశ్రమాల వద్ద ధ్యానం మూడింతల శక్తిమంతం. అఖండ ధ్యానం మూడింతల శక్తిమంతం. మాస్టర్ల సమక్షంలో సంకల్ప ధ్యానం మూడింతల శక్తిమంతం. కేవలం శ్వాస మీద ధ్యాస మాస్టర్స్. ఎవరు దయచేసి నిద్రలోకి జారుకోవద్దు. పూర్తి ఎరుకలో ఉన్నాం. కేవలం ఆఖరు 5 నిమిషములు మాత్రమే. అద్భుతమైనటువంటి ధ్యాన స్థితిలో ఉన్నాం. మన శ్వాసతో మనం కూడి ఉన్నాం మాస్టర్స్. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధి వికాసం, అహంకారం తొలగిపోవడం, ఆత్మానందం, పరమానంద స్థితి, ఏకాగ్రత పెరుగుదల, జ్ఞాపక శక్తి పెరుగుదల, సజ్జన సాంగత్యం, సంఘంలో గౌరవం, ఆర్థిక స్వావలంబన, అన్నిటికీ మించి మనలో ఎన్నో మార్పులు.
ఇన్ని లాభాలు ఉన్నటువంటి ధ్యానం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ఆఖరు 2 నిమిషములు మాత్రమే మాస్టర్స్. చివరి 2 నిమిషములు హాయిగా చక్కగా 30 నిమిషాల పాటు ధ్యానం చేస్తున్నాం. ఆఖరు 2 నిమిషాలు మాత్రమే శ్వాస మీద ధ్యాస. కేవలం శ్వాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు మాస్టర్స్. పూర్తిగా రిలాక్స్ అవుదాం. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. శూన్య స్థితి నుంచి, పరమాత్మ స్థితి నుంచి బుద్ధి స్థితికి వస్తాం మాస్టర్స్. ఇప్పుడు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. బుద్ధి స్థితి నుంచి మనస్సు స్థితికి వస్తాము. నేను మనస్సును అనే భావనకు వస్తాం. రిలాక్స్, ప్లీజ్ రిలాక్స్. శ్వాస మీద ధ్యాస మనిస్తాం. మనస్సు స్థితి నుంచి దేహస్థితికి వస్తాం మాస్టర్స్. నేను దేహాన్ని అనే భావనకు వస్తాం. సాధారణ స్థితికి వస్తాం. ఎక్కడి నుంచో ఎన్నో అనుభవాలు పొంది అద్భుతమైనటువంటి సాధారణ స్థితి తిరిగి మన ఇంటికి, మన దేహంలోకి వస్తాం. ప్లీజ్ రిలాక్స్. ఆఖరు 10 సెకండ్లు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు. ఐదు, 4, 3, 2, 1, 0. ఓకే మై డియర్ మాస్టర్స్, అందరం 2 అరచేతి వేళ్లను నెమ్మదిగా విడదీస్తూ కళ్ళు తెరవకుండా 2 కళ్ళ మీద 2 అరచేతి వేళ్లను 3 క్షణాల పాటు ఉంచుకుందాం మాస్టర్స్. 3, 2, 1, 0. ఓకే మై డియర్ మాస్టర్స్, అందరూ 2 కళ్ళు తెరవకుండా 2 అరచేతి వేళ్లను నెమ్మదిగా ముందుకు తీసివేస్తూ మరి హాయిగా నవ్వుతూ 2 అరచేతులను 2 కళ్ళు తెరిచి చూస్తూ మరి ధ్యానం నుంచి సాధారణ స్థితికి వస్తాము. మరి ఎక్కటి మరి యొక్క అరగంట సామూహిక ధ్యానానికి, గైడెడ్ మెడిటేషన్ కు మరి చెప్పట్లతో ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మరి శ్యామ్ సుందర్ రెడ్డి గారు మనకి చక్కగా ఈరోజు ఆయన ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వడానికి మన కోసం సమయాన్ని కేటాయించుకున్నారు. సార్ పొద్దుటూరులో ఉంటారు. పొద్దుటూరే కదా సార్ మంది? ఎస్ మేడం. సార్ మరి సార్ మన కోసం చక్కగా ఈరోజు సమయాన్ని కేటాయించుకున్నారు. సార్ దగ్గర మనం అత్యద్భుతమైన సందేశం విందాం. ఇప్పటి వరకు మనం ధ్యానం కూడా అత్యద్భుతంగా జరిగింది. అందరికీ కూడా ఎంతో చక్కటి విషయాలు చెప్తూ మనల్ని లోతుల్లోకి తీసుకువెళ్లారు. ధ్యానం అందరికీ బాగా కుదిరి ఉంటుంది అనుకుంటున్నాను. నేను కూడా, నాకే చాలా బాగా కుదిరింది, మీకు ఇంకా బాగా కుదిరి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి సార్కి మనం ఆహ్వానం పలుకుతూ కరతాళ ధ్వనులతో వెల్కమ్ చెప్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం గారు, రాధా మేడం గారికి కృతజ్ఞతలు. ఈ యొక్క రాధాకృష్ణ పిరమిడ్, హనుమాన్ నగర్ మరి ఏలూరు ఆర్కే పిరమిడ్ జూమ్ సెషన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జూమ్ కార్యక్రమానికి అందరికి కూడా సాదర స్వాగతము. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క డిజిటల్ అఖండ ధ్యాన జ్ఞాన యజ్ఞానికి అందరికి కూడా మరి సాదర స్వాగతం అండి. మొదటగా మనందరి మరి జగద్గురువులు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు, విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు అయినటువంటి
బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారికి మరియు మాతృ సమానురాలైనటువంటి స్వర్ణమాలమ్మ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి ఈ సెషన్ లో ఎంతో క్రమశిక్షణతో ప్రతిరోజు అత్యద్భుతంగా ఒక దీక్షతో పట్టుదలతో ఎంతో ధ్యాసతో పాల్గొంటున్నటువంటి దివ్యాత్మ స్వరూపులైనటువంటి ఆత్మ బంధువులు మిత్రులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా పేరు సోమసుందర్ రెడ్డి అండి. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు. మాది స్వస్థలం పులివెందుల తాలూకా వేంపల్లి మండలము. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నేను. నేను చదువు రీత్యా ఎంసీఏ పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అన్నటువంటి ప్రైవేటు సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఉన్నాను. మా శ్రీమతి శ్రావణి గారు, వారు ఎంటెక్ పూర్తి చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొద్దుటూరులో ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. వారు కూడా ధ్యానం చేస్తూ ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యాన ప్రచారము అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఎంతో సహకారం ఇస్తున్నారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు నా యొక్క ధ్యాన పరిచయాన్ని, ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యాన ప్రచారము, ఈ విషయాలు నా యొక్క ధ్యాన దివ్య జీవిత విశేషాలను ఈరోజు మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. నా యొక్క ధ్యానానికి ముందు జీవితాన్ని చూస్తే 2017లో నా ధ్యాన పరిచయం జరిగిందండి. 2017 సంవత్సరంలో. అప్పుడు నా వయసు 35 సంవత్సరములు, 34. అయితే ఇప్పుడు నేను చూస్తే దాదాపు నా వయసు 5 సంవత్సరాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకు ముందు సరికాని జీవితము నా జీవితము. ధ్యానం కంటే ధ్యానం తెలియని జీవితము, అస్తవ్యస్తమైనటువంటి జీవితము. ఇప్పుడు ధ్యానం తెలిసిన జీవితము, అర్థవంతమైనటువంటి జీవితము. ధ్యానానికి తెలియక ముందు సరికాని ఆలోచనలు, మాటలు, భావాలు, ఆ యొక్క ఆహారం కానీ, విహారం కానీ అంత సరికానిది. యుక్తాహారము, మితాహారము, నిరాహారము, యుక్త యోచనము, యుక్త భాషణము, నిర్యోచనము అని చెప్పి ఇవన్నీ సార్లు చెప్తూ ఉంటారు పత్రిజీ గారు. ధ్యానంలో తెలిసి ఉంటే అలాంటివన్నీ చేసేవాళ్ళం. కానీ ధ్యానం తెలియక అంతకంటే ముందు, ధ్యానానికి ముందు నా యొక్క ప్రాపంచిక జీవితంలో, ప్రాపంచిక జీవితం అంటే ప్రపంచంలో మనం ఉంటూ మనం చేసేటువంటి ప్రపంచము. పంచము అంటే 5: శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు యొక్క చర్మశిక్షులు, వీటితో జ్ఞానేంద్రియాలు, వీటితో శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ, వీటితో 5 విషయాలతో కూడినటువంటి ఈ యొక్క ప్రపంచం. వాటితో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాపంచిక జీవితం. ఎన్నో విషయాలు చూద్దాం, ఇంకా చూడాలి, సినిమాలు చూడాలి, సీరియల్ చూడాలి, ఫ్రెండ్స్ తో వెళ్ళి ఇంకా మంచి మంచి ప్రదేశాలు చూడాలి అన్ని వెళ్ళేటువంటి ఆ యొక్క ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళేటువంటి ఆ యొక్క అస్తవ్యస్తమైనటువంటి జీవితం. స్కూల్ డేస్ లోను, కాలేజ్ రోజులలోను ఒత్తిడితో కూడుకున్నటువంటి ఆ యొక్క జీవితం. స్కూల్స్ లో చదువులు, యూనిట్ టెస్ట్లు, తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్, పక్క వాళ్ళతో పోలికలు, మన ఊర్లో ఉన్న వాళ్ళతో పోలికలు, పక్క స్కూల్ వాళ్ళతో కంపారిజన్. ఇదంతా స్టూడెంట్ లైఫ్ అంతా ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. అలాంటప్పుడు మనకు ధ్యానం తెలియనప్పుడు ఎంతో
ఒత్తిడి, ప్రెషర్స్ ఉన్నటువంటి ఆ యొక్క జీవితం. కాబట్టి మరి పత్రిజీ గారు ఎప్పుడు చెప్తారు, చిన్న పిల్ల నుంచి చిన్నతనం నుంచి మరి ధ్యానం చేయాలి. హనుమంతుల వారు 2 సంవత్సరాల నుంచి ధ్యానం చేశారు. శ్రీకృష్ణుల వారు 9 సంవత్సరాల నుంచి ధ్యానం చేశారు అని చెప్పి, జీసస్ క్రైస్ట్ మహమ్మద్ ప్రవక్త శ్రీరాముల వారు 16వ సంవత్సరంలోనే మరి ఆయనకు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని చెప్పి మరి వశిష్ఠుల వారి దగ్గరికెళ్ళారు. ఆ విధంగా మనం ఏ విధంగా అయితే ఆంజనేయుల వారు వానరుడు వాయుపుత్రుడయ్యాడు. వాయుపుత్రుడు అంజనీపుత్రుడయ్యాడు. వానరుడు అంటే కోతి, అంటే మామూలు భాషలో మనం చెప్పుకున్నది. కోతి అంటే ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఒక చెట్టు మీద నుంచి ఒక చోటికి, అంటే అది చంచలమైనటువంటి మనస్తత్వం కలది ఆ యొక్క వానరతత్వం. మరి వానరుడు వాయుపుత్రుడు కావాలి. వాయుపుత్రుడు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినవాడు వాయుపుత్రుడు. మరి ఆంజనేయుడు వానరుడు వాయుపుత్రుడయ్యాడు. వాయుపుత్రుడు కాస్త అంజనీపుత్రుడుగా మారాడు. అంటే అంజనీపుత్రుడు అంటే ఒక అంజనము అంటే ఒక భవిష్యత్తును చూసేటువంటి సాధనం. మరి ఆ యొక్క ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక దివ్య చక్షువు మరి మనం తెచ్చుకున్నామో, అప్పుడు భూత భవిష్యత్తు మరి వర్తమాన కాలాలను ముల్లోకాలను మరి చూడొచ్చు. అన్ని మనకు కనిపించని ఎన్నో లోకాలను కూడా మరి మనం చుట్టేసి రావచ్చు. కాబట్టి అది ఒక అంజనీ పుత్రుడు. ఏ విధంగా వానర పుత్రుడు వాయుపుత్రుడు అంజనీపుత్రుడు అయ్యాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మరి స్టూడెంట్ లైఫ్ నుంచి ఈ యొక్క ధ్యానం అన్నది ఎంతో అవసరం అని చెప్పి మన పత్రిజీ గారు అందరికీ చెప్తుంటారు. కాబట్టి నా జీవితంలో మరి స్కూల్ డేస్ లో ఆ ధ్యానం లేక మరి నేను కూడా ఎన్నో మరి ఒత్తిడులను, సమస్యలను మరి చూడాల్సి వచ్చింది. మరి స్కూల్ డేస్ లో ధ్యానం గురించి అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పేవాళ్ళు. కానీ ఈ విధంగా గంటలు ధ్యానము చేయాలి, కూర్చోవాలి అని చెప్పి ఎవ్వరు, ఏ మాస్టరు, ఏ గురువు కూడా చెప్పలేదు. అప్పుడు మరి అందరితో పాటి నలుగురితో కలిపి నారాయణ అన్నట్టు మరి ఇంట్లో వాళ్ళతోనూ, మరి బంధువులతోనూ, స్నేహితులతోనూ మరి వీలైనప్పుడల్లా ఎవరితోనూ కానీ మరి ఆ యొక్క భక్తి మార్గంలో ఉండి ఆ యొక్క గుళ్ళకు, గుడి గోపురాలకు కానీ, పుణ్యక్షేత్రాలను, తీర్థాలకు మరి వెళ్ళటము, సందర్శించడము, అందరితో పాటు మనము అని చెప్పి మరి వెళ్ళటము అన్ని చూడడం జరిగింది. కానీ ఎప్పుడు నేను అక్కడే భక్తి మార్గం ఇదే గొప్పదని చెప్పి ఏ దేవుడికి కూడా మరి నేను మొరపెట్టుకోవడము, మరి అక్కడే నువ్వే సర్వస్వము, నీవే మరి నేనేం కాదని చెప్పి అట్లా ఏమి చేయలేదు. అందరూ చేస్తున్నారు కాబట్టి మనం వెళ్తున్నామని చెప్పి గుడికి వెళ్ళటము, ఆ యొక్క కాకపోతే ఆ శక్తిని, ఒక మంచి పనులు చేయడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలి. మరి తల్లిదండ్రులు మనకు ఇంత చేస్తున్నటువంటి జన్మనిచ్చి ఇన్ని విద్యాబుద్ధులు నేర్పించి మరి ఇంత మంచి గొప్ప వాళ్ళను కావడానికి కారణమవుతున్నటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు మరి చక్కగా మరి అనారోగ్యం కాకుండా మంచి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటూ ఉండేవాడిని. మరి ఆధ్యాత్మిక మార్గం చింతన అనేది ఉండేది అప్పుడు కూడా, ధ్యానానికి ముందు కూడా. ఎందుకంటే మనం గత జన్మ నుంచి సంస్కారం చేస్తూ ఉన్నాం. బహునాం జన్మనాం అంతే అంటారు మరి శ్రీకృష్ణ పరమాత్మ వారు. ఎన్నో జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఆ సంస్కారము ఉంటుంది మనలో. కాబట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది. కాకపోతే ఆ మాయ అన్నది పొర మనకు ఆవహించింది కాబట్టి మనం ఈ యొక్క ప్రపంచిక విషయాలతో, ఆ యొక్క శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ అన్నటువంటి ఆ విషయాలకు ఉండి అరిషడ్ వర్గాలకు లోబడిపోయి మనం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ధ్యానం కంటే ఈ యొక్క ధ్యానం, ఆధ్యాత్మిక మార్గము తెలియనప్పుడు. ఆ తర్వాత నేను మరి ఉద్యోగరీత్యా నేను హైదరాబాద్‌లోను, మరి కర్ణాటక రాష్ట్రము బెంగుళూరులోను, తమిళనాడు రాష్ట్రము చెన్నై, తిరుచిరాపల్లి ఇక్కడ మరి ఉద్యోగం చేయవలసి వచ్చింది. అప్పుడు నేను బెంగుళూరులో ఉన్నప్పుడు పండిట్ శ్రీ 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 రవిశంకర్ గురూజీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి యొక్క మరి బోధలకు
ఆ యొక్క సంస్థకు నేను ఆకర్షితుని కావడము మొట్టమొదటగా మాకు తెలిసినటువంటి మరి మిత్రుడి ద్వారా మరి అక్కడికెళ్ళడము, దాదాపు 2 సంవత్సరాలు ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో కొన్ని ఆ యొక్క సుదర్శన క్రియలు, ప్రాణాయామాలు మరి ఆచరించడము, ఆ యొక్క బేసిక్ కోర్సులు చేయడము జరిగింది బెంగుళూరులో. ఆ తర్వాత అవన్నీ సహజంగా మరి క్రియలు కాకుండా కృత్రిమంగా చేసేటువంటి ఆ యొక్క శ్వాస క్రియలు. మరి ధ్యానం అన్నది మరి ఈ విధంగా ఎక్కువ సేపు గంటలు, గంటలు ఉండేది కాదు అక్కడ. ఆ తర్వాత నేను వృత్తిరీత్యా అక్కడ ట్రాన్స్‌ఫర్ వచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లిలో ఉన్నప్పుడు మరి కోయంబత్తూర్‌లో ఉన్నటువంటి జగ్గి వాసుదేవన్ గారి ఇషా ఫౌండేషన్ వారి కూడా అక్కడ మరి క్రియా యోగాన్ని మరి అక్కడ తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ ఒక సంవత్సరం పాటు వాళ్ళని కూడా ఫాలో కావడం జరిగింది. అంటే సత్యాన్వేషణ ఎక్కడ ఉంది నిజమైన సత్యము? ఏది సత్యము? అని చెప్పి మరి అన్వేషణ చేయడం జరిగింది. పత్రిజీ గారు చెప్తుంటారు. "అన్ని చూడు నాయనా, అన్ని సంస్థలు చూడు నాయనా, నీకు కావాల్సిన మంచి తీసుకో. నేనన్నీ తిరిగొచ్చాను. అన్నీ చూశాను. ఇక్కడ వచ్చి నిలబడిపోయాను" అని చెప్తారు. కాబట్టి నేను కూడా మరి సంస్థలు తిరిగాను, చూశాను. ఏది నిజమైనది? ఏది సత్యము? అని నేను మరి శోధించడం జరిగింది. ధ్యానం కూడా సరైన ధ్యానము అనేది అప్పుడు తెలీదు ముందు. కొందరు మాస్టర్స్ చెప్పేవాళ్ళు. కళ్ళు మూసుకొని భృకుటి మధ్యలో మరి ఆ యొక్క దృష్టి నిలపండి అని కొందరు చెప్తారు. కొందరు ఒక రూపాన్ని మరి మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి అని చెప్పి కొందరు చెప్పేవాళ్ళు. కొందరు ఒక జ్యోతిని ఊహించుకొని జ్యోతి మీద మరి ధ్యాస పెట్టి చేయమని చెప్పేవాళ్ళు గురువులు కొంతమంది. కొందరు శూన్యాన్ని ఒక నల్లటి చీకటిని ఊహించుకొని దాని మీద గోడను దృష్టిలో పెట్టి అక్కడ పెట్టి చేయమని చెప్పేవాళ్ళు. రకరకాల మరి ధ్యానము సరియైన ధ్యానము ఎలా చేయాలని చెప్పి నాకు ఎప్పుడు మాకు ఒక అనుమానంగా ఉండేది. చెప్పలేదు ఎవరు. నాకు 2017 వరకు ఈ పిరమిడ్ కానీ, ఈ పిఎస్ఎస్ఎం కానీ, గురువుగారు పత్రిజీ గాని నాకు ఎవ్వరు తెలీదు. నేను ఎంసీఏ పూర్తి చేసినా గాని, జాబ్ చేస్తున్నా గాని, ఈ పిరమిడ్ సంస్థ అనేది తెలీదు. గురువు గారికి తెలుసు. ఆయన ప్రమోట్ చేయాలి. అందరి దృష్టిలో పడాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే ఆయన అన్ని చేయగలరు. కానీ ఎప్పుడు ఏమి చేయాలో సార్ గురూజీకి బాగా తెలుసు కాబట్టి నాకు కూడా తెలియలేదు అప్పుడు 2017 వరకు. ఆ తర్వాత ఆ 2 సంస్థలను మరి చూసి నేను మరి అక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి మరి ఇక్కడికి రావడం జరిగింది ఆంధ్రాకి. ఉద్యోగ మరి ట్రాన్స్‌ఫర్ రీత్యా నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2015లో 15లో రావడము, కడప జిల్లాకు రావడం ఇక్కడ. ఇక్కడ దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అని ఇక్కడ మరి చేయడం జరిగింది. అప్పుడు చేసుకుంటూ వెళ్ళి ఆ సమయంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు ఇలాంటి వాటిలో కూడా ఎప్పుడు పాల్గొంటూ ఉండేవాళ్ళం. ఆ యొక్క సంస్కారం ఉంది కాబట్టి. ఆ తర్వాత 2017లో ఇక్కడ ఉన్నటువంటి ఒక ధ్యాన మిత్రులు ఒక పరిచయంతో మరి ఆ పిరమిడ్ సంస్థ ఉంది ఒకటి. పిరమిడ్ ధ్యానము ఉంది అని చెప్పడము వాళ్ళు. మన గురువుగారు పత్రిజీ అని వాళ్ళు మరి చెప్పడము ఈ సంస్థ ఉంది ఒకటి అని. వారి ద్వారా మరి అది తెలుసుకోవడము, ఆ క్లాసులకు వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడే ఆల్రెడీ మరి 2 సంస్థలు చూసాం కాబట్టి, మరి దీన్ని పూర్తిగా మనం నమ్మలేం కాబట్టి, ఓకే అని చెప్పి క్లాసులకు ఆదివారం క్లాసులకు వెళ్ళడము జరుగుతూ ఉంది 2015లో. ఆ తర్వాత నేను అప్పుడు 2, 3 మంత్స్ అంటే పూర్తిగా అప్పుడప్పుడు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వెళ్తుండేవాడిని. దాన్ని పూర్తిగా పాటించలేదప్పుడు. ఆ తర్వాత 2018 మార్చి మాసంలో మరి శివరాత్రి శివోహం అని చెప్పి శివరాత్రి జాగరణ మరి ఈ కర్నూలు జిల్లాలో నందవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సదానంద యోగి గారి ఆశ్రమంలో మరి ఆ యొక్క శివరాత్రి ఉత్సవాలు అప్పుడు జరిగేటివి. మరి అక్కడ మరి పత్రిజీ గారు వస్తున్నారని చెప్పి ఆ ధ్యానమిత్రులు మాకు చెప్పడము,
మనము వెళ్దాము, మీరు కూడా రండి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించడము, మేము మరి లీవ్ తీసుకొని అక్కడికి వెళ్ళడము, ఆ శివరాత్రి ఈ ఉత్సవాలు ఆ యొక్క శివోహం ప్రోగ్రామ్ అని ఒక జాగరణను అక్కడ ఉండి ఆ రోజు పత్రిజీ గారిని మరి దర్శించడము, మరి సారు ఆ రోజు సమక్షంలో హిమాలయ యోగులు, మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, గ్రాండ్ మాస్టర్ల సమక్షంలో వారి యొక్క సందేశాలు అర్ధరాత్రి నుంచి మ ఉదయం వరకు అద్భుతమైనటువంటి సంగీత నాద ధ్యానం జరిగింది. కానీ నాకు కొత్త కాబట్టి నేను పూర్తిగా చేయలేకపోయాను. 10 నిమిషాలు, 20 నిమిషాలు చేయడము, మళ్ళీ కళ్ళు తెరవటము, అందరిని గమనిస్తూ, ఆ రోజు అందరిని గమనించడం జరిగింది. దాదాపు 6,000 మంది దాకా ఆ రోజు 7,000 మంది దాకా మరి హాజరు కావడము, అత్యద్భుతంగా సామూహిక ధ్యానము, సంగీతనాద ధ్యానము మధ్యలో మరి నేను అందరిని గమనిస్తూ ఉండడం జరిగింది. ఏం చేస్తున్నారు? ఏంటి? అసలు ఏంటి? దీని గురించి తెలుసుకుందామని. మరి నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ లోను, ఇషా ఫౌండేషన్ గమనించింది ఏమంటే, అక్కడ అంతా ధనవంతులకు సంబంధించినటువంటి ఆ యొక్క సంస్థలు అని నేను మరి తెలుసుకోవడం జరిగింది. ఎక్కువ ఉన్నత వర్గాల మరి ఆర్థిక స్తోమతలో ఉన్నటువంటి వర్గాలు మరి అక్కడ నేను గమనించడం జరిగింది. కానీ ఆ రోజు నేను నందవరంలో అత్యంత మరి గురూజీ కూడా అత్యంత సాధారణంగా ఉన్నారు. ఈ యొక్క ధ్యానులు కూడా 6, 7 వేల మంది అత్యంత సాధారణంగా ఉన్నత మరి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. దిగువ మధ్య తరగతి వారు కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. తర్వాత యువతీ యువకులు ఉన్నారు. మధ్య వయస్కులు వారు ఉన్నారు. వృద్ధులు ఉన్నారు. అన్ని వర్గాల వారు, అన్ని ఆర్థిక స్తోమతలో ఉన్నవారు అందరూ ఉన్నారు అని గమనించడం జరిగింది. మరి ఎంతో అద్భుతంగా అక్కడ అన్నదానాలు చేశారు ఆ రోజు. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన సందేశాలు, అన్నదానాలు, ఆ తర్వాత సేవలు కూడా చేస్తున్నారు అక్కడ ప్రతి ఒక్కరు ఎంతో. సేవ ఇది మన పని ఇది అని చెప్పి అక్కడ ప్రతి ఒక్కరూ తమకు ఏది తోచితే అక్కడ కుర్చీలు వేయటం కానీ, తర్వాత స్టేజ్‌ని అలంకరించుకోవడం కానీ, అన్నదానాల దగ్గర మరి అక్కడ అందరికీ భోజనాలు వడ్డించడం గానీ, అందరికి సాయం చేయటం గానీ, వాటర్ గానీ, ఆ యొక్క ప్రతి ఒక్కరికి అందించడం గానీ, చేతులు కడుక్కునే దగ్గర డస్ట్ బిన్‌లు అవన్నీ ఎక్కడెక్కడ వేయాలని జెప్పి అందరికీ మరి సూచనలు, సలహాలు ఇవ్వటం కానీ, ఆ మైక్‌లలో చెప్పటము. ఇదంతా ఒక సంస్థ, ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌గా మరి నేను గమనించడం జరిగింది. ఒక సేవాదల్ ఉంది అక్కడ. పిరమిడ్ సేవాదల్ అని. మరి ఆ యొక్క బులుగు రంగు దుస్తుల్లో వాళ్ళు ఉండి ఎంతో అద్భుతంగా సేవ చేయటము. మిగతా వాళ్ళు కూడా ఎవరంతకు వాళ్ళు అది బాగా చేయటము. ఎక్కడే గాని మరి నేను తెలియక అక్కడ కొన్ని మరి ధ్యానం చేస్తున్నప్పుడు శబ్దాలు చేయడము, మరి కొన్ని మన అప్పుడు ప్రాపంచికంలో ఉన్నాం కాబట్టి కొన్ని మాటలు మాట్లాడడము, అనవసరమైన మాట తెలీదు కదా! అప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఎవరికీ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి, అప్పుడు కుర్చీలు కదిలించడము, గట్టిగా కదిలించేవాడిని నేను. కుర్చీలు తీసుకోవడము, అలా శబ్దాలు చేయడము నాకు కూడా తెలీదప్పుడు చేయకూడదని. అప్పుడు ఇతరులు శబ్దాలు చేయకూడదు, అవన్నీ కామ్‌గా ఉండాలి అని చెప్పినప్పుడు, నేను ఎంత క్రమశిక్షణ ఉంది వీళ్ళ దగ్గర. మరి చదువు లేకపోయినప్పటికి కూడా ఎంత మరి ధ్యానము, మరి ఆ స్థితి గొప్పది. మరి నేను ఇంత ఎంసీఏ చేసి ఉద్యోగం చేస్తున్నా గాని నాకు ఈ యొక్క ఎరుక లేదు అని చెప్పి నేను గమనించడం జరిగింది. మరి అన్ని వర్గాల వారు అక్కడ ఉన్నారు. ఆ గురువు ఎంతో మరి ఆహ్, అత్యంత సాధారణంగా ఉన్నారు. మరి భజగోవిందంలో ఆదిశంకర ఆచార్యుల వారు చెప్తారు. జటిలో ముండి లుంచిత కేశ, కాషాయంబర బహుకృత వేష, పచ్చెన్న పచ్చపి మూడో, ఉదర నిమిత్తం బహుకృత వేష అని. అంటే ఒక్కొక్కరు ఒకరు గుండు కొట్టించుకున్న వాళ్ళు ఒకరు, కాషాయాలు వేసేవాళ్ళు ఒకరు, మరి మాలలు ధరించే వాళ్ళు ఒకరు, మరి పొట్టకూటి కోసం రకరకాల గురువులుంటారు నాయనా. అందరూ గూడా అందరూ గురువులంటే రకాలున్నారు వీళ్ళల్లో అని చెప్పడం జరిగింది. కానీ ఈ గురువు అత్యద్భుతంగా ఆ రోజు సందేశం అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏ వేషధారణ లేదు ఆ గురువుకు. మరి తన దగ్గరికి వచ్చి పాద నమస్కారాలు చేసినా గాని తిరిగి చేస్తున్నారు. నేను గురువును కాదు. మీ శ్వాస మీ గురువు. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి.
మీరు మీరు గొప్ప వాళ్ళను తయారు చేసుకోండి. మీరు పరమాత్మ స్థితికి చేరండి అన్నటువంటి ఆ యొక్క బోధనలు ఆ రోజు వచ్చినటువంటి హిమాలయ యోగీశ్వరులు ఇద్దరు వాళ్ళ వాళ్ళ యొక్క సందేశాలు మరి నేను విన్నప్పుడు శ్రీ గ్రాండ్ మాస్టర్ల యొక్క మరి చుట్టుపక్కల ఉన్నటువంటి తాడిపత్రి నుంచి అనంతపురము, నంద్యాల, కడప, కమలాపురం ఈ దగ్గర చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి మాస్టర్ల యొక్క సందేశాలు వినటము, వారి యొక్క అనుభవాలు మరి విన్నప్పుడు నాకు ఒక విధమైనటువంటి ఒక నమ్మకము ఆ రోజు కలిగింది. నేను నాకు పరిచయమైన 4, 5 నెలల్లో నేను పూర్తిగా నమ్మలేదు. కానీ ఆ రోజు మరి పత్రిజీని అవన్నీ చూడటము, వీళ్ళందరినీ గమనించడము, ఆ అనుభవాలు షేర్ చేసుకున్నప్పుడు నాకు పూర్తి నమ్మకం కలిగింది. ఆ తర్వాత అప్పటినుంచి రెగ్యులర్‌గా వాళ్ళు పిలిచినప్పుడు మరి మా లోకల్‌లో వాళ్ళ ధ్యాన మిత్రులు వాళ్ళు పిలిచినప్పుడు అన్ని క్లాసులకు వెళ్ళటము. తర్వాత ఇంకా అప్పటికి పూర్తిగా కొన్ని మనకి సరికాని మరి ఆహారపు అలవాట్లు, ఆహారము, విహారము కూడా మరి సరికానిది ఉంది కాబట్టి మరి ఆ స్నేహాలు, ఆ చదువు మరి ఉన్నప్పుడు ఆ స్నేహాలు కూడా ఉంటాయి. ఆ అలవాట్లు కూడా ఉంటాయి కాబట్టి మరి అవన్నీ ఒక్కొక్కటి అన్నీ తగ్గించుకుంటూ రావటము, అన్నీ ప్రతి ఒక్కటి మానివేసి నా యొక్క గుణాలు కూడా పూర్తిగా మార్చుకోవడం జరిగింది. ఒక్కొక్కటి. మరి నేను అప్పుడు 2018లో కూడా అప్పటికి కూడా నేను మరి మాంసాహారినే. మేము పూర్తిగా మాది పల్లెటూరి వాతావరణము, కొండ ప్రాంతము. మా ఊర్లో ఒకప్పుడు ఒక 30, 40 సంవత్సరాల క్రితము దాదాపు ఒక 1000 నాటు తుపాకులుండేటివి. మా కడప జిల్లా మాది పులివెందుల తాలూకాలో మాది ఊరు. అక్కడ నాటు తుపాకులు ఉండేటివి ఎక్కువ. ఫ్యాక్షను అవన్నీ ఉండడం ద్వారా ఒక వర్గ పోరులు ఉండేటివి వల్ల వాళ్ళ దగ్గర ఇన్ని తుపాకులుంటే మన దగ్గర ఇన్ని ఉండాలని జెప్పి నాటు తుపాకులు ఉండేటివి. ఆ తర్వాత వాటిని మరి అడవి జంతువులను కాల్చి చంపి మరి వాటి మాంసాన్ని మరి తినేటువంటి ఆ యొక్క సంస్కారము అక్కడ మాకుంది. ఇప్పటికి కూడా ఉంది. కాబట్టి అక్కడ మాంసాహారాన్ని తినేటువంటి ఆ యొక్క ప్రతిరోజు తీసుకునేటువంటి సంస్కారం నుంచి వచ్చినటువంటి నేను, మరి మాస్టర్లు ప్రతి ఆదివారము చెప్తున్నారు ధ్యానం క్లాసులలో. మరి మాంసాహారము సరే కాని ఆహారము, శాకాహారము అద్భుతమైనటువంటి అమృతాహారం అని చెప్పి చెప్తున్నారు. కానీ నేను మరి నేను గుర్తించలేకపోయాను ఆ యొక్క విశిష్టతను. మనము చంపలేదు గదా జీవిని. మనం డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాం గదా! అని జెప్పి అప్పుడు నేను వాదించేవాడిని. ఆ తర్వాత మరి ప్రతి ఒక్కరూ క్లాస్‌లలో మరి శాకాహార ర్యాలీలలో పాల్గొనడం అద్భుతంగా వారు ఆ యొక్క స్లోగన్‌లు చెప్పడము. బండి శ్రీనివాసరావు గారు, వారు సుజనా గారు వాళ్ళందరూ అద్భుతంగా మరి శాకాహార ర్యాలీలు చేసినప్పుడు కూడా మరి ఒక ఆలోచన రావడం జరిగింది. శాకాహారం యొక్క గొప్ప ఒక కరుణ మరి జీవుల మీద, సాటి జీవుల మీద మరి హింస చేయకూడదని చెప్పి. అందుకని 2018 అక్టోబరు మాసంలో నుంచి నేను ప్రొద్దుటూరులో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుంచి నేను పూర్తిగా శాకాహారిగా మారాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. పూర్తిగా గుడ్డుతో సహా మరి మానివేయాలి అని చెప్పి ఆ యొక్క గాంధీ జయంతి అక్టోబర్ 2, 2018 నుంచి పూర్తిగా శాకాహారిగా మారాలి అని చెప్పి ఆ రోజు ప్రొద్దుటూరులో దాదాపు 6000 మంది రాయలసీమ రీజియన్‌లో అందరి మాస్టర్ల సమక్షంలో మహాకరుణ శాకాహార ర్యాలీ మరి చేయడం జరిగింది మేమంతా. ఆ రోజు నుంచి నేను పూర్తిగా శాకాహారిగా మారడము జరిగింది. ఇప్పటి వరకు కూడా నేను సంపూర్ణంగా శాకాహారిగా ఉన్నాను. మరి పుట్టగొడుగులు కూడా తీసుకోకుండా అలా వెల్లుల్లిపాయ కూడా తీసుకోకుండా మరి ఉండడం జరుగుతోంది. మా శ్రీమతి గారు కూడా, శ్రావణి గారు కూడా ముందు మాంసాహారిగా ఉన్నప్పటికీ మరి ఇక్కడ మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి శాకాహారం పాటిస్తున్నాం అద్భుతంగా. మేమెంతో అద్భుతంగా ఆనందంగా ఉన్నాము. శాకాహారము ప్రతి ఒక్క కాయగూరలు, కూరగాయలు ఎన్నో ఉన్నాయి. అద్భుతంగా మార్కెట్‌లో ఎన్నో దొరుకుతున్నాయి. చాలా బాగా మరి చేసుకుంటున్నాము. ఆ శాకాహారాన్ని తీసుకుంటున్నాము. ఎన్నో మార్పులు గూడా మేము చూడడం జరిగింది. ఆ తర్వాత 2018లో అక్టోబర్‌లో ఇలా జరిగింది మరి ర్యాలీలు. మరి డిసెంబర్‌లో జరుగుతున్నటువంటి కడతాల్లో
ధ్యాన మహాచక్రాలు అని చెప్పి జరుగుతున్నాయి ఇక్కడ. మరి నేను 2017లో ధ్యాన పరిచయం అయినా కానీ 2017 ధ్యాన మహాచక్రానికి వాళ్ళు ధ్యాన మిత్రులు ఆహ్వానించినా కానీ నేను వెళ్ళలేదు. అంటే అప్పుడు పూర్తిగా నమ్మలేదు నేను. పైగా వాళ్ళు 2 రోజుల ముందు చెప్పారు. కాకపోతే మనకు లీవ్స్ దొరకలేదు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను 2017లో. కానీ 2018లో వెళ్ళాల్సి వచ్చింది. చూడండి మరి. నేను అప్పుడు మాంసాహారిని కాబట్టి నాకు అవకాశం రాలేదు 2017లో. 2018 అక్టోబర్‌లో నేను శాకాహారిగా మారాను. మరి డిసెంబర్‌లో నాకు నాకు 10 రోజులు లీవ్స్ లభించాయి. నేను పూర్తిగా 11 రోజులు ఉన్నాను. ఆదివారాలతో కలిపి 11 రోజులు కూడా కడతల్లో ఉండి అక్కడ అద్భుతంగా మరి మా సరస్వతి మహాప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రాతకాల ధ్యానానికి పాల్గొనడము, తర్వాత ఆ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా వీక్షించడము, తెలుసుకోవడము, ఆ తర్వాత డైనింగ్‌లో కూడా అన్నదానం జరిగే చోట్లో కూడా అక్కడ సేవ చేయటము కూడా జరిగింది. 11 రోజులు కూడా. మరి మహేశ్వర మహా పిరమిడ్‌లో కూడా ధ్యానం చేసుకోవడము, ఆ యొక్క పరిసరాలను ఎంతో చక్కగా గమనించడము అన్ని ధ్యానాలను, మరి సామూహిక ధ్యానంలో పాల్గొనడం ఇవన్నీ జరిగింది. 2018 ఆ విధంగా గడిచింది. 2019లో ఆ తర్వాత మేము మరి ప్రొద్దుటూరుకు రావటం, అప్పుడు జమ్మలమడుగులో ఉన్నాము. ప్రొద్దుటూరుకు రావటం జరిగింది. మా శ్రీమతి శ్రావణి గారికి మరి సిబిఐటిలో ఉద్యోగం రావడంతో ఇక్కడికి రావటం జరిగింది. మరి ఆ తర్వాత నేను ప్రతి ఆదివారాలు కూడా మరి ఇంతకుముందు గతంలో ఆదివారం అంటే ఈ ధ్యానానికి రాకముందు ఒక స్నేహితులతో కలిసి తిరగటానికి, వినోద కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగించినటువంటి నేను ఆ ఆదివారాన్ని ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చక్కగా ఈ యొక్క ధ్యానం శిక్షణా తరగతులకు, ధ్యానాలకు, వర్క్‌షాపులకు వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఆదివారాన్ని కూడా. ఎంతో అద్భుతంగా దాదాపు 100 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి ఆ ధ్యానం క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్ళం. రాను పోను 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి ఆదివారం క్లాసులకు అటెండ్ అయ్యేవాళ్ళం. నాతో పాటు 2, 3 తీసుకెళ్ళేవాళ్ళను. ఎళ్ళేవాడిని. వాళ్ళకి మొత్తం ఖర్చులు కూడా నేనే భరించుండేవాడిని. ఎందుకంటే వాళ్ళు గ్రామీణం నుంచి వచ్చిన వాళ్ళు, రైతులు, అలాంటి వాళ్ళు నాకు కూడా బాగా వాళ్ళ పరిచయంతో నేను కూడా ఎన్నో పిరమిడ్‌లు చూస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను. కాబట్టి వాళ్ళకు కూడా మొత్తం 2, 3, నలుగురికి కూడా అన్ని ఖర్చులు నేనే భరించి నేనున్నప్పుడు మాత్రము మీరు ఏ విధమైనటువంటి ఏమి ఇబ్బంది ఉండదు. నేను అన్ని చూసుకుంటానని చెప్పి కూడా భరోసా ఇవ్వడము వారికి. ఆ తర్వాత బెంగుళూరుకు వెళ్ళటము. బెంగుళూరులో బుద్ధ పిరమిడ్ అక్కడ బుద్ధ పూర్ణిమ కూడా వెళ్ళటము. అక్కడ వాళ్ళు కూడా దాదాపు భరించడం కొన్ని ఖర్చులు. అంటే ఇవన్నీ నాలో కలిగినటువంటి మార్పులు. నేను అందులో ఏదో తెలుసుకుంటున్నాను. దీని ద్వారా నేను తెలుసుకుంటున్నాను కాబట్టి నేను తిరిగి నేను పొందాను కాబట్టి నేను ఏమైనా చెయ్యాలి అన్నటువంటి భావన అక్కడ. ఏదో నేను చేశాను ఒప్పుకోనని కాదు. ఇలాంటివన్నీ అక్కడికెళ్ళి ఆ 3 రోజులు కూడా బుద్ధ పూర్ణిమ బెంగుళూరులో ఉన్నాను. అక్కడి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము. ఒకరోజు వన్ డే ఫుల్ డే క్లాసు, 2 రోజుల వర్క్‌షాపు, 3 రోజుల వర్క్‌షాపులు, సేత్ వర్క్‌షాపులు, డీఎన్ఏ యాక్టివేషన్ వర్క్‌షాపులు, హాస్టల్ హీలింగ్ అండ్ సర్జరీస్ వర్క్‌షాపులు, ఇవన్నీ సేత్ బాలకృష్ణ సార్ గారు, శ్రీధర్ గారు, డీఎన్ఏ స్వర్ణలత గారు, వాణి మేడం గారు, తర్వాత నవీన్ గారు, వీళ్ళందరూ సమక్షంలో వర్క్‌షాపులు చేయడము, అన్ని దాదాపు ఉదయం లేసి 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా వర్క్‌షాపులు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను. ధ్యానానికంటే ముందు నేను ఈ మార్గంలోకి రాకముందు దాదాపు రోజుకు 10 గంటలు కూడా నేను వెచ్చించేవాడిని నిద్రకు. కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా కొంచెం తగ్గించుకుంటూ ఈ యొక్క ఆ యొక్క సేత్ క్లాసులలో కూడా 3 రోజులు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలు అంటే నా జీవితంలో ఎప్పుడు ఎక్కడ కూర్చోలేదు. స్కూల్ డేస్‌లో దాదాపు 8 గంటలు కూర్చుంటాము. 7 గంటలు. తర్వాత ఆఫీస్‌లో జాబ్ రీత్యా వర్క్ చేస్తున్నప్పుడు దాదాపు 8 గంటలు, లేదంటే 9, లేదంటే 10 గంటలు కూర్చునేవాళ్ళం.
కానీ సేతు వర్క్షాప్‌లలో 3 రోజులు వర్క్షాప్‌లలో డీఎన్ఏ యాక్టివేషన్ వర్క్షాప్‌లలో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలు అంటే దాదాపు 18 గంటల పాటు కూర్చోవడం జరిగింది. చూడండి మరి. ఆ యొక్క స్థితి, ఆ యొక్క మరి కూర్చోవడం అంటే ఎన్ని మార్పులు మరి శరీరంలో చూడండి. ఇవన్నీ గొప్ప మార్పులు రావడం జరిగింది. అంటే తమో గుణంలో ఉన్నటువంటి నేను ఒక రజో గుణానికి రావడము. ఆ రజో గుణంలో నుంచి సాత్విక గుణానికి రావడము జరిగింది. ఇంకా నెక్స్ట్ స్టేజ్‌లున్నాయి. శుద్ధ సాత్వికము. ఆ స్టేజ్ కూడా మరి నిర్గుణము ఇలాంటి వాటి ఇంకా ఉన్నాయి ఆ స్థితులు. ఆ యొక్క మరి ఆ స్థితికి వాటికి రావాలని మరి మన ప్రయత్నం. మరి ఇలా ఎన్నో మార్పులు నా శరీరంలోను, నా ఆలోచనలోను, తర్వాత నా యొక్క మాటలలోను కూడా ఎన్నో మార్పులు రావడము జరిగింది. నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవటము. గతంలో మరి ఆధ్యాత్మిక ఈ పిరమిడ్ మార్గంలో రాకముందు మరి సరికాని మాటలు, సరికాని ఆలోచనలు, సరికాని ఆహారము, విహారము అంతా ఉంది. అస్తవ్యస్తమైనటువంటి ఆ జీవితం. మరి దీంట్లోకొచ్చిన తర్వాత మరి పత్రిజీ గారి బోధనలు మరి విన్న తర్వాత, ఆ పుస్తకాలు మరి చదివిన తర్వాత, ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఏది సరియైన ఆహారము? ఏది తినాలి? ఎప్పుడు తినాలి? ఎక్కడ తినాలి? ఎంత తినాలి? ఏది మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎంతసేపు మాట్లాడాలి? ఇన్ని విషయాలు మరి నువ్వు తినే దగ్గర నుంచి, నువ్వు మాట్లాడే విషయాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చిన్న విషయాల నుంచి బోధించేటువంటి యొక్క అద్భుతమైనటువంటి గురువు మరి ఎక్కడ ఉంటారండి మనకు? మన తల్లిదండ్రులు కూడా మనకు ఇన్ని విషయాలు చెప్పి ఉండరు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. ఎన్ని సార్లు చెప్పాలిరా నీకు అంటారు. అలాంటిది గురువుగారు చెప్పిందే చెప్తారు, చెప్పిందే చెప్తారు. వినిందే వినమంటారు, చెప్పిందే చెప్పమంటారు. అప్పుడే నీకు కొత్త జ్ఞానం అందుతూ ఉంటుంది. మనం ఒకసారి భగవద్గీతను చదివితే పుస్తకాన్ని మరి చిన్నప్పుడు ఒక విధంగా అర్థమవుతుంది. తర్వాత మరి వయసు పెరిగే కొద్దీ చదివినప్పుడు ఇంకో రకంగా అర్థమవుతుంది. మధ్య వయస్కులో మరి అన్నీ మరి అనుభవించి మరి పిల్లలు కలిగిన తర్వాత, పెద్దవారయిన తర్వాత అన్ని అనుభవాలు అనుభవించి ఆ భగవద్గీతను చదివినప్పుడు ఇంకోలాగా అర్థమవుతుంది. వృద్ధాప్యంలో అన్నింతా అయిపోయినాక, జీవితం అంతా అయిపోయినాక చివరి దశలో, అవసాన దశలో నువ్వు ఆ దశలో ఉన్నప్పుడు మరి భగవద్గీత చదివితే ఇంకో రకంగా అర్థమవుతుంది. కాబట్టి మన స్థితిని బట్టి మన ఆలోచనలు ఇవన్నీ మనలో ఆలోచన మార్పు ఉంటుంది. కాబట్టి సార్ ఏమని చెప్తారు గురువుగారు, వినిందే వినమంటారు. చదివిందే చదవమంటారు. ఏదైనా విషయాన్ని, పుస్తకాన్ని ఒక 3 సార్లు చదవండి. ఒకటోసారి ఒక రకంగా అర్థమవుతుంది. రెండోసారి ఇంకో రకంగాను, మూడోసారి అద్భుతంగా గాను నీకు పూర్తిగా సంపూర్ణంగా అర్థమవుతుంది అని జెప్పి ఆయన ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి వినిందే వినాలి. ఈరోజు నేను అనుభవాలు షేర్ చేసుకుంటున్నాను. మీకు కొన్ని విషయాలు మరి తెలుస్తాయి. ప్రతిరోజు మరి జూమ్‌లో అత్యద్భుతంగా మరి రాధా మేడం గారు మరి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. జూమ్ సెషన్‌లు ఇవన్నీ మాటలు కాదు. చేయడం అంటే వీటి వెనక ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. ఇంతమందిని 60, 70 మందిని తీసుకొస్తున్నారు. అంటే ఈ 60, 70 మంది రేపు 60,000 మందిని తయారు చేస్తారు. ఆ రోజు పత్రిజీ 30 సంవత్సరాల క్రితం ఒక్కడిగా మరి స్టార్ట్ చేశారు. ఒక ధ్యానిగా మొదలుపెట్టాడు ఈ యొక్క మూవ్‌మెంట్. ఈరోజు కోట్లాది మందిని తయారు చేయగలిగారు పత్రిజీ. మరి చూడండి, ఒక్క ధ్యాని, ఒక యోగి మరి తలుచుకుంటే మరి కోట్లాది మందిని తయారు చేయగలరు. మరి ఈరోజు మేడం గారు 60, 70 మందితో స్టార్ట్ చేసినటువంటి సెషన్ మరి భవిష్యత్తులో కొన్ని వేల మందికి జ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి ఈ సెషన్‌లలో అద్భుతంగా మరి ప్రతిరోజు అనుభవాలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ధ్యానాలు చేస్తున్నాము. అద్భుతమైనటువంటి ధ్యానాలు. ధ్యాన మిత్రుల యొక్క అనుభవాలు మనం ప్రతి నిత్యము మరి అన్ని పనులు వదిలివేసి మేడం గారు చూడండి మరి ఎంత ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని వదిలేసి స్వచ్ఛంద పదవి విరమణ పొంది మేడం గారు 2000 సంవత్సరంలోనే ఆ యొక్క రాధాకృష్ణ పిరమిడ్ అని చెప్పి ఏలూరులో మొట్టమొదటి పిరమిడ్ నిర్మించడము, ఈ యొక్క ధ్యానాన్ని గొప్ప విశిష్టతను వారు
మరి గుర్తించి గురువుగారి యొక్క గొప్పతనాన్ని మరి వారి యొక్క సాన్నిహిత్యం పొందటము, వారితో మరి ప్రయాణించడము, ఆ ఏలూరులో పిరమిడ్ నిర్మాణానికి సంకల్పించి ఇప్పుడు దాదాపు ఏలూరులో 40 పిరమిడ్ల దాకా వచ్చాయి అంటే మేడం గారు వేసినటువంటి మొట్టమొదటి అడుగు మరి మరి 40 పిరమిడ్ల వరకు వచ్చాయి. కాబట్టి ఈ యొక్క గొప్ప అనుభవాలు ప్రతి నిత్యము మరి షేర్ చేసుకోవడం ద్వారా అనుభవమే జ్ఞానం అంటారు పత్రిజీ గారు. అనుభవమే జ్ఞానం. కాబట్టి ఈ అనుభవాలు షేర్ చేసుకోవడం ద్వారా ఇదంతా మన గురించి మనం చెప్పుకోవడం కాదు. దీంట్లో నుంచి ఇక్కడ నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చాను. నా నుంచి మీరు నేర్చుకోవడానికి మీరు రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క నిత్యము మనము టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. అంటే మనం చెప్పడం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. ఏ పని చేసినా గానీ మన కోసం మనం చేసుకుంటున్నాం అనే భావన ఉంటే మనం ప్రతి చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా మరి నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి పత్రిజీ గారు ఎప్పుడు చెప్తారు, ఇక్కడ ఎవరు గురువులు ఎవరు లేరు. సారీ, ఎవరు శిష్యులు ఎవరు ఉండరు, ఇక్కడ అందరూ గురువులే అని చెప్తారు. కాబట్టి ఎంత గొప్ప జ్ఞానము ఆ యొక్క మహనీయుడు మరి 30 సంవత్సరాల క్రితమే అన్ని మరి ఎన్నో లక్ష పుస్తకాలను చదివినటువంటి నా చతుర్వేదాలను మరి భగవద్గీతను, భారతాన్ని, భాగవతము, పురాణ గ్రంథాలు, మరి భజగోవిందము, ప్రకరణ గ్రంథాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ అన్ని ఆధ్యాత్మిక మరి ఇక్కడ భారతదేశంలో దొరికేటువంటి యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలే కాక విదేశాల్లో ఇంగ్లీష్ పుస్తకాలు దొరికేటువంటి ఆ యొక్క మరి సేత్ విజ్ఞానాన్ని, రామ్తా విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ఎన్నో మరి అంత ఆంగ్లంలో ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చదివి మరి ఇక్కడికి తెలుగులోకి, హిందీలోకి, కన్నడంలోకి, తమిళంలోకి తర్జుమా చేయించడము, వాటిని అందరినీ మనకందరికీ ఈ యొక్క ధ్యాన మిత్రులకు, ఈ ప్రపంచానికి, ధ్యాన జగత్తుకు అన్ని అంకితం చేయడము జరుగుతోంది. అలాంటి గొప్ప గురువు మరి ఎక్కడ ఉంటారు మనకు? ఇంత గొప్ప గురువు, ఇంత గొప్ప మన కాలంలో మన సజీవంగా మనతో పాటు ఉన్నటువంటి యొక్క గొప్ప గురువు లభించడము మనందరము చేసినటువంటి గొప్ప మరి పుణ్యము, సుకృతము. కాబట్టి మాస్టర్స్ ఈ యొక్క అనుభవాలు షేర్ చేసుకోవడం ద్వారా మనకు ఎంతో మరి జ్ఞానం ఒకరి నుంచి ఒకరు వస్తుంది. కాబట్టి ఆ తర్వాత 2019లో అలా జరిగింది. 2020 సంవత్సరంలో మరి మేము మరి లాక్డౌన్ రావడం జరిగింది. 2020 సంవత్సరంలో మరి మార్చి 21వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రకటించడము, 2 నెలల పాటు జూన్ 1వ తారీఖు వరకు దాదాపు 60 రోజుల పాటు, 50 రోజుల పాటు మరి లాక్డౌన్ సందర్భంగా మా ఆఫీసు కూడా 50 రోజుల పాటు మరి సెలవులు ప్రకటించడము. అప్పుడు ఎప్పుడు మనము మరి వృత్తిలోనూ మరి ఈ ఆధ్యాత్మికతలోనూ, ఈ ధ్యాన మార్గంలోనూ ఎప్పుడు బిజీగా మరి ఉంచుకోవడం జరిగింది మన జీవితాన్ని. మరి ఒక్కసారిగా మరి ఇంటికి పరిమితం అయితే ఎలా ఉంటుంది అనేది చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అంటే సీరియల్, టీవీ చూడటము, సీరియల్ కూడా చూసే అలవాటు తక్కువే మాకు. టీవీని కూడా మరి రీఛార్జ్ కూడా చేయలేదు. మా ఇంట్లో కూడా మరి 50 ఇంచుల టీవీ ఉంది. ఏ రోజు కూడా 50 నిమిషాలు కూడా టీవీ పెట్టము. తర్వాత నిదానంగా ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది మేము రీఛార్జ్ కూడా చేపించలేదు. ఎవరైనా పెద్దవాళ్ళు ఇక్కడికొచ్చి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ కోసము, తర్వాత లేదంటే ఒక క్రికెట్ మ్యాచ్‌లు, ఏదైనా ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్నప్పుడు పత్రిజీ గారు కూడా చెప్తారు కాబట్టి క్రికెట్ చూడాలి, సినిమాలు చూడాలని. అలాంటి సమయంలో మాత్రమే రీఛార్జ్ చేసే సందర్భాలు తప్పిస్తే మేము ఎప్పుడు కూడా మా సీరియల్‌లు, ఆ యొక్క వాసన, ఆ యొక్క వినికిడి, ఆ శబ్దాలు కూడా మాకు నచ్చవు. కాబట్టి మరి ఆ టైంలో లాక్‌డౌన్ సమయంలో ఏం చేయాలి అన్నప్పుడు 2 రోజులు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎంతో భారంగా మరి అనిపించింది. ధ్యానంలో ఉంటాము. ధ్యానం కూడా పెంచడం జరిగింది మరి లాక్‌డౌన్‌లో. ఆ తర్వాత ఖాళీగా మరి భౌతికంగా క్లాసులు వినేవాళ్ళము. తర్వాత అది లేకపోయేసరికి ఒక్కసారి మరి ఏదో ఒక వెలితిగా అనిపించి ఇక్కడ మరి ప్రొద్దుటూరులో సీనియర్ మోస్ట్ మాస్టర్ సుబ్బారావు గారు అని చెప్పి ఉన్నారు. వారు మరి శ్రీ సత్యదేవ పిరమిడ్ ధ్యాన మందిరం అని చెప్పి
మరి దొరసానిపల్లి మరి గ్రామము ప్రొద్దుటూరు మరి మరి ఏదో కలిసిపోయి ఉన్నది ఆ యొక్క పంచాయతీ. ఆ యొక్క ప్రొద్దుటూరు దొరసానిపల్లి మరి వాస్తవ్యులు, ధ్యానమిత్రులు అంత సత్యదేవ పిరమిడ్‌ను ఆ యొక్క రామసుబ్బయ్య గారు, ఆ యొక్క శివశంకర్ గారు నిర్మించడం జరిగింది. 27 అడుగుల మరి వైశాల్యంతో, అడుగుల సైజుతో. ఆ యొక్క ధ్యాన మందిరాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి మరి శ్రీ సుబ్బారావు గారు వారి యొక్క కోరిక సూచన మేరకు మేము మరి డిజిటల్‌గా జూమ్ కార్యక్రమాలు చేస్తామని నిర్ణయించుకోవడము. ఇమ్మీడియేట్‌గా అనుకున్న తక్షణమే మరి మన దగ్గర మరి ఉన్నటువంటి ఆ యొక్క టెక్నాలజీ మరి ల్యాప్‌టాప్‌లు గాని, తర్వాత మొబైల్‌లు గాని, ఆ యొక్క డేటా అవన్నీ మరి దగ్గర అన్ని సమకూర్చుకొని, ఈ యొక్క జూమ్ మరి ఎలా ఏర్పాటు చేయాలి అని అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆ లాక్‌డౌన్‌లో కూడా అర్లీ మార్నింగ్ మనకు కొంచెం వెసులుబాటు ఉంది. 6-9 వరకు మరి లాక్‌డౌన్ వెసులుబాటు ఉంది కాబట్టి, ఆ సమయంలో వెళ్ళటము, అందరికి ఇన్‌స్టాల్ చేయటము, వాళ్ళకు అన్ని సూచనలు ఇయటము ధ్యాన మిత్రులకు. మరి ఆ జూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా స్టార్ట్ చేసినప్పుడే మారం శివప్రసాద్ గారు, మరి పత్రిజీ గారి అంతరంగిగా మరి వ్యవస్థ పర్సనల్ సెక్రటరీ శ్రీ శివప్రసాద్ గారు, తర్వాత సినీ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు, వాళ్ళతో మొదలుకొని స్టార్టింగ్‌లోనే గ్రాండ్ మాస్టర్‌లను పరిచయం చేశారు సుబ్బారావు గారు. మాకు తల మీద భారాన్ని తీసుకొచ్చారు. స్టార్టింగ్‌లో మాకేం తెలీదప్పుడు. నాకు కూడా కొత్త. స్టార్టింగ్‌లోనే గ్రాండ్ మాస్టర్‌లను తీసుకొచ్చారు. మరి వాళ్ళతో ఒక్కొక్కరితో 10 రోజుల పాటు మరి చేయడం జరిగింది. ఒక నెల పాటు 10 రోజులు, 10 రోజులు, నెల రోజుల పాటు గ్రాండ్ మాస్టర్‌లతో మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ సీనియర్ మాస్టర్‌లతో కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్టు అందరూ సీనియర్ మాస్టర్‌లు, గ్రాండ్ మాస్టర్‌లు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఎన్నో క్లాసులు చేసి ఉన్నారు ఫిజికల్‌గాను. మానసరోవరంలో రామిరెడ్డి సార్ గారు సమక్షంలో హ్యాపీ సండే జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల గూడా అన్ని ప్రాంతాల్లో కడపలోను, కమలాపురము, వేంపల్లి, వేదవ్యాస పిరమిడ్‌లోను ఇలాంటి అన్ని దాంట్లలో గూడా ఫిజికల్ క్లాసులు ఎన్నో జరుగుతున్నాయి. అందరూ సీనియర్ మాస్టర్‌లు, గ్రాండ్ మాస్టర్‌లు ఎన్నో సందేశాలు ఇచ్చి ఉన్నారు. మరి కొత్త జ్ఞానం వచ్చేదేం గాదు. మరి భీమవరం బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారు, మరి బ్రహ్మ విద్యురేష్ట రాజలక్ష్మి మేడం గారు, వీరు 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు కూడా మేము కూడా హాజరు కావడం జరిగింది. నందవరం గ్రామంలో అక్కడ. తర్వాత ధ్యాన బుద్ధ హిమాలయ యోగేశ్వరులు కళాధర్ రెడ్డి గారి మౌన సాధనకు కూడా హాజరు కావటము. కొట్టాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు కూడా హాజరు కావడం జరిగింది. వీరందరూ కూడా ఆల్రెడీ సందేశాలు వివిధ సందర్భాల్లో ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. వీరు తిరిగి వాళ్ళనే పిలిస్తే మనకు కొత్త జ్ఞానము అంటే వస్తుంది. కానీ కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఎప్పుడూ చెప్పని వాళ్ళకు అవకాశం ఇస్తే, ఎక్కడో మరి పడి ఉన్నటువంటి బయటకి రానటువంటి అనుభవాలు వస్తాయి బయటికి. మనం కూడా వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క మాస్టర్ కూడా పిరమిడ్ మాస్టరు అనుభవాలు షేర్ చేసుకోవాలి. ఆ అనుభవాలన్నీ మరి ఈ యొక్క డిజిటల్ రూపంలో అన్నీ నిక్షేపం కాబడాలి. కొన్ని లక్షల మంది ఈ యొక్క ధ్యానానుభవాలు మరి డిజిటల్ కాబడాలని చెప్పి పత్రిజీ గారు ఆ యొక్క చెప్తున్నారు. కాబట్టి ఆ పిఎంసిలో కూడా మనం ప్రతి నిత్యము దాదాపు 5-6 మంది ఒక అనుభవాలు కూడా మరి పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అంతకుముందు పిఎంసి ఆన్‌లైన్ మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎన్నో అనుభవాలు, మరి యోగేశ్వరుల యొక్క ఇన్నర్వ్యూలు, దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. తర్వాత వంట కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు మరి ఈ యొక్క పిఎంసి ద్వారా మరి మనం చూడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కొత్తవారు అందరూ పిఎంసికి ఎళ్ళలేరు. పెద్ద మరి లైట్ వర్కర్స్‌లో కూడా అక్కడ కూడా ఎళ్లి అన్ని చేయాలంటే వారు మీకెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఎన్ని సార్లు చెప్పారు? ఏ జూమ్‌లో చెప్పారు? ఇవన్నీ అడుగుతారు. కాబట్టి కొత్త వాళ్ళకు అవకాశాలు తక్కువుంటాయి. కాబట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇయ్యాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మరి దాదాపు 50-60 మంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది లాక్‌డౌన్‌లో. ఆ తర్వాత హ్యాపీ సండే అని చెప్పి ప్రతి ఆదివారం కూడా మరి 2 గంటల పాటు సెషన్‌లు చేయడం జరిగింది. డిజిటల్ రూపంగా గాను, ఆ తర్వాత లాక్‌డౌను తర్వాత జూన్ 1 తారీఖు 2020 సంవత్సరము మరి అందరూ లాక్‌డౌన్ ఉపసంహరించడం జరిగింది. కాబట్టి మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది ఫిజికల్ క్లాసులు.
ప్రతి ఆదివారం క్లాసులు ఏర్పాటు చేయటము, మాస్టర్లను పిలవటము, అక్కడ అద్భుతంగా మరి అందరి సమక్షంలో సహకారంతో అక్కడ ఆత్మజ్ఞాన ధ్యానాలు, మరి ఆ సామూహిక ధ్యానాలు, ఆత్మజ్ఞాన సందేశాలు, మరి మధ్యాహ్నం అన్నదానాలు అద్భుతంగా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రొద్దుటూరులో ఉన్నటువంటి స్వరాజ్య ఆశ్రమము. స్వరాజ్య ఆశ్రమం అనేటువంటి జగద్గురువులు శ్రీ వేదాంతం లక్ష్మణాచార్యులు అని చెప్పి జగద్గురువులు వారి ఆశ్రమం స్వరాజ్య ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మాతృశ్రీ రత్నమ్మ గారు మరియు వారి పతిదేవులైనటువంటి బ్రహ్మశ్రీ శ్రీ శివానంద స్వాముల వారు వారు మరి పుణ్య దంపతులు, ఆది దంపతులు వారిని సంప్రదించి వారితో అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక సందేశాలు మరి తెలపాలి, అందరికీ అందించాలి. వాటిని కూడా మరి యూట్యూబ్ లోను డిజిటల్ గా రూపంలోను నిక్షేపం చేయాలి. అది భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము వెళ్ళి లాక్డౌన్ లో వెళ్ళలేదు. వెళ్తే బాగుండదు, వాళ్ళు కూడా వయసు మీరిన వారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుండదని చెప్పి అప్పుడు వెళ్ళకపోవడము. ఆ తర్వాత లాక్డౌన్ ఉపసంహరణ రీత్యా మేము వెళ్ళి, నేను మా శ్రావణి గారు స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి మేము మరి విన్నపించడము, వాళ్ళకు మీరు మీ దగ్గర నుంచి ఈ యొక్క వేద సారాన్ని మరియు ఆ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని, తర్వాత పురాణంలో ఉన్నటువంటి కథలను, ఆ తర్వాత ప్రస్థాన త్రయంలో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు అన్నటువంటి ఆ మూడింటిని కలిపి మరి ప్రస్థాన త్రయం అంటారు. వాటిలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలను, నారాయణ శతకము, భజగోవిందము అన్నటువంటి వీటిలో ఉన్నటువంటి మరి భాగవతంలో ఉన్నటువంటి ఎన్నో సన్నివేశాలు కట్టాలను తీసుకొని అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని బోధించాలని చెప్పి మేము అడగటము, వారు మరి వారు అంగీకరించి, మేము అడిగిన వెంటనే మరి అంగీకరించి, మరి మేడం గారు మొదటి వారము 2 క్లాసులు, మరి సార్ గారు వారానికి 1 క్లాసు చేయడము, భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు 20 ఎపిసోడ్లు చేయడము, నారాయణ శతకము, తర్వాత భాగవతము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇలాంటివన్నీ కూడా ఎన్నో కొన్ని పదుల సంఖ్యలో మరి ఎపిసోడ్లు చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా మాకు ఇంత జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి పాద నమస్కారాలు చేస్తున్నాను. వారికి కూడా ఆ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. ఆ తర్వాత డాక్టర్ చెరుకూరి వెంకటలక్ష్మి మేడం గారని ప్రకాశం జిల్లా పామూరు వాస్తవ్యులు, వారు కూడా మరి మేము ఇచ్చినటువంటి జూమ్ కార్యక్రమాల్లో మరి క్లాసులు చేసి అక్కడ ఏర్పడినటువంటి పరిచయంతో వాళ్ళు కూడా వచ్చి, సార్ మేము భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి యొక్క జీవిత చరిత్రను నేను అద్భుతంగా చెప్పగలను. మరి వెంకయ్య స్వామి వారు మరి యొక్క జ్ఞానము అన్ని చోట్ల బయటికి రాకుండా ఉంది సార్, చేస్తాము అన్నప్పుడు వారికి కూడా భగవాన్ వెంకయ్య స్వామి వారి ధ్యాన జ్ఞాన గానామృతం అని చెప్పి వారికి మరి ఏర్పాటు చేయడము, వాళ్ళు దాదాపు 20 ఎపిసోడ్ల దాకా మరి ఆ యొక్క భగవాన్ వెంకయ్య స్వామి వారి జ్ఞానాన్ని, ఆయన యొక్క అందులోను మరి గాన రూపంలో గీతాలతో, ధ్యాన గీతాలతో వారు కూడా ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క జీవిత విశేషాలను మరి 20 ఎపిసోడ్లు చేయడం జరిగింది. ఆ తర్వాత యోగి వేమన, ఇది అయిపోతానే యోగి వేమన చేస్తాం సార్ అని చెప్పారు. కడప జిల్లాలో ఎంతో గొప్ప యోగీశ్వరులు యోగి వేమన గారు, వీర బ్రహ్మేంద్ర స్వాములు ఉన్నారు సార్. వాళ్ళు యొక్క గొప్ప జ్ఞానాన్ని, ఒక భోగి వేమన, యోగి వేమన ఇద్దరు ఉన్నారు. మొత్తం ఆ 2 జీవితాలు ఒకే వేమననే, కానీ ఆయన యొక్క ధ్యానానికంటే ముందు భోగి వేమన, ఆయన యొక్క భోగ జీవితము, ఆ తర్వాత యోగి జీవితాన్ని రెండింటిని కూడా మరి ఎన్నో మరి యోగి వేమన పద్యాలతో ఎన్నో ఎపిసోడ్లు, దాదాపు అవి కూడా దాదాపు 20 ఎపిసోడ్ల దాకా అవి చేయడం జరిగింది. వారానికి 1 ఎపిసోడ్. ఇవన్నీ ఆల్టర్నేటివ్ అన్ని చేస్తూ కూడా మరి పిరమిడ్ మాస్టర్లను కూడా పరిచయం చేయడం జరిగింది. వారానికి 2-3 పిరమిడ్ మాస్టర్లను కూడా పరిచయం చేస్తూ, ఒక పక్క వృత్తిని కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా వృత్తిని చేసుకుంటూ మరి ప్రాపంచిక జీవితాన్ని చూసుకుంటూ, ఆ తర్వాత ఈ యొక్క జూమ్ కార్యక్రమాలను అన్నిటి కూడా ప్రతిరోజు వారానికి 7 రోజులు అయితే దాదాపు 5 రోజులు 5 జూమ్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చెప్పడం ద్వారా మనం ఏది చెప్పినా కానీ ఇక్కడ మన గురించి మనం చెప్పుకోవడం కాదు, కానీ కాకపోతే ఈ అద్భుతమైనటువంటి ఒక స్ఫూర్తి
సార్ ఎందుకు చెప్తారు అనుభవాలు పంచుకోమని? ఒకరిని చూసి, ఒక అనుభవాలను చూసి ఒకరు తెలుసుకుంటారు. మనకు ఆ జ్ఞానం అందుతుందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఆ తర్వాత ఆ విధంగా మరి జూమ్ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి వారికి కూడా వెంకటలక్ష్మి మేడం గారికి కూడా నేను ఈ సందర్భంగా నేను కూడా ఎన్నో మరి పాద నమస్కారాలు చేసుకుంటున్నాను మాకు అవకాశం ఇచ్చిన. ఆ తర్వాత అదే సమయంలో 2020 సంవత్సరంలో కూడా మేము ఆ లాక్‌డౌన్‌లో కూడా మేము కొత్త ఇంటిని తీసుకోవడం జరిగింది. ఒక పక్క ఊపిరి సలపని ఒక పక్క బిజీ లైఫ్‌లో కూడా అన్ని జూమ్ కార్యక్రమాల్లో ఉంటూ కూడా మేము ఆ కొత్త ఇంటిని తీసుకొని ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ చుట్టూ తిరగటము, లాయర్ చుట్టూ తిరగటము, మరి బ్యాంకు చుట్టూ తిరగటము దాదాపు ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చూసుకుంటూ జూమ్ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ కూడా మరి బయటికి వెళ్లి బ్యాంకులు, ఆఫీసుల చుట్టూ, లాయర్ చుట్టూ తిరగడము. ఎంతో మరి భయం లేకోకుండా ఎక్కడ ఎవరు చూసినా గాని మానవుడు కూడా బయట లేడప్పుడు ఆ 2 నెలల్లో. కానీ మేము మాత్రం ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు గేట్లు. మరి నిర్భయంగా తిరగడం జరిగింది మేము. ఎక్కడా గాని మమ్మల్ని అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు. మా దగ్గర అన్ని డాక్యుమెంట్లున్నాయి. అన్ని ఫైల్లున్నాయి. మేము చూపించేవాళ్ళము. మమ్మల్ని పంపించేవాళ్ళు. మరి అన్నీ మరి గవర్నమెంటు కోవిడ్-19 నియమ నిబంధనలన్నీ పాటిస్తూ మేము బయట తిరిగి ఈ కార్యక్రమాలు చేస్తూ అంటే మరి ఎంత చేసుకున్నాం చెప్పండి మరి. 2 నెలల కాలంలో మాకు 30,00,000 వరకు మరి బ్యాంకు మరి రుణం ఇవ్వటం జరిగింది మాకు. అంటే మనం రుణం మనకిస్తారు. కానీ అది వచ్చే మార్గం ఆ కోవిడ్‌లో కొత్త రుణాలు రావట్లేదు. లోన్స్ ఇవ్వటం లేదు. నిలిపివేశారు. కానీ మాకు మరి మంజూరు చేయడం జరిగింది. అంటే నీ పని నువ్వు చెయ్యి. నిష్కామ కర్మ చెయ్యి నాయనా అని చెప్పి భగవద్గీతలో మరి ఆహ్, శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పడం జరిగింది. నీ పని నువ్వు చెయ్యి. నీ పని నువ్వు చేస్తే నీ పని విశ్వం చేస్తుంది. నేను చూసుకుంటాను. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్పి పరమాత్మ చెప్పడం జరిగింది. మరి అదే నమ్మకంతో నేను చేసినప్పుడు మా పనులన్నీ మా విశ్వము మరి చేయడం జరిగింది మాకు అనుకూలంగా. మరి 2020 సంవత్సరంలో మరి మరి 40,00,000 పెట్టి మేము మరి ఆ కొత్త ఇంటిని మరి గృహప్రవేశం కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరం అట్లా అయిపోయింది. 2021లో కూడా ఆ తర్వాత లాక్‌డౌన్ రావటము జరిగింది. ఆ తర్వాత అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాము. తర్వాత మేము 2021లో సంవత్సరంలో ఈ యొక్క ప్రచారానికి, ధ్యాన ప్రచారానికి అని చెప్పి మరి సొంత ఇంటి అవసరాలకు ఉంటాదని చెప్పి, రెండింటికి పనికొస్తదని చెప్పి ఒక వాహనాన్ని కూడా ప్రచారాని కోసమని వాహనాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సొంతంగానే. సొంత పూర్తి ఖర్చులతో మా ఖర్చులతోనే 6,00,000 వెచ్చించి మేము మరి వాహనాన్ని తీసుకున్నాము. ఆ వాహనంలోనే మరి పేరవరం మరి ఉగాది ఉత్సవాలు జరిగినాయి మళ్ళా ఏప్రిల్‌లో. అక్కడికి రావడం గూడా జరిగింది. అక్కడి నుంచి వచ్చే మార్గంలో మరి ప్రకాశం జిల్లా మోక్షగుండం మార్గంలో ఒక పిరమిడ్ ప్రారంభోత్సవానికి పత్రిజీ రావడము, అక్కడ మా వాహనాన్ని సారు మరి మేము చెప్పడము, సార్ కూడా మరి ఆనందించడం జరిగింది. మరి మీ సొంత అవసరాలకు, మరి ధ్యాన అవసరాలకు కూడా మరి 2 పనికొచ్చే విధంగా వాహనాన్ని తీసుకున్నాం సార్ మేము. దీన్ని గాని కొత్తగా తీసుకున్నామని చెప్పినప్పుడు ఆనందం వ్యక్తం చేసి, మా వాహనంలో కూర్చొని ప్రయాణించడం కూడా జరిగింది సార్. అంటే మేము అనుకున్నాము తీసుకున్నప్పుడు, మరి ఎక్కడ వస్తున్నారు పత్రిజీ గారు? మరి ఇంత లాక్‌డౌన్‌లో ఎంతో బిజీగా ఉన్నారు. ఎక్కడ హైదరాబాద్‌లో ఉన్నారు. ఒక 2 నెలల పాటు ఇక్కడ బుద్ధ పె పిరమిడ్ ఇంటర్నేషనల్ వ్యాలీలో ఉన్నారు. ఎక్కడ వస్తారు ఇక్కడికి అని అనుకున్నాం. వాహనాన్ని తీసుకున్నాము. సార్ వచ్చి ఒకసారి సార్‌కి పరిచయం చేస్తే బాగుంటుంది. చూపిస్తే బాగుంటుంది అనుకున్నాం. మరి చూడండి ఒక సంకల్పం ఎంత గొప్పదో చూడండి. మరి మేము పేరవరంకి ఎళ్ళటము, ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఆ పేరవరంకి ఎళ్ళటము అప్పుడు దాదాపు రూ. 40,000 పైన 50,000 వరకు ఖర్చు పెట్టి మేము వారం రోజులు, 8 రోజుల పాటు అన్ని పిరమిడ్ ధ్యాన కేంద్రాలను మానస సరోవరము, తర్వాత పిరమిడ్ హౌసులు, తర్వాత గుడివాడలో పిరమిడ్‌లు, ఏలూరు పిరమిడ్‌లు, తర్వాత తణుకు, తాడేపల్లి గూడెము, హ్మ్. అన్నీ పెనుగొండ ఇవన్నీ అన్ని ఒక వన్ బై వన్ అన్ని ప్రతి ఒక్క పిరమిడ్‌లు సందర్శించి, పోలవరము అయన్నీ చేయడం, అన్నీ చూసి రావటము. మరి ఆహ్, అక్కడ మరి ఎంతో ధనాన్ని కూడా వెచ్చించి మరి అది చేయడము ద్వారా తర్వాత మరి పత్రిజీ గారికి ఆ యొక్క వాహనాన్ని చూపించి మరి సార్ ఆనందం చూసినప్పుడు కూడా మనకెంతో ఎంతో ఆనందం అనిపించింది. 2021 మరి ఈ విధంగా ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాలు నిత్యము జరుగుతున్నాయి. ఈ జూమ్ కార్యక్రమాలు. మరి ఇలాంటి గొప్ప జీవితము నాలో ఈ యొక్క ధ్యాన మార్గము ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే
ధ్యానానికి ముందు జీవితము అస్తవ్యస్తమైనటువంటి ఆ యొక్క ప్రాపంచిక జీవితము, ధ్యాన జీవితము అర్థవంతమైనటువంటి జీవితం. ఒక నరుడిని నారాయణుడిని చేసేటువంటి యొక్క ధ్యాన జీవితము, ఒక మాంస పిండాన్ని మంత్ర పిండం లాగా చేసేటువంటి ఈ యొక్క ధ్యాన జీవితం. సరికాని ఆలోచనలతో, మాంస భక్షణలతో బ్రహ్మ రాక్షసులుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆ ప్రాపంచిక జీవితం నుంచి అద్భుతమైనటువంటి శాకారము, మంచి మాట తీరు, మంచి ఆలోచనలు ఉన్నటువంటి బ్రహ్మర్షిని చేసేటువంటి ఈ యొక్క ధ్యాన జీవితం. పత్రిజీ గారు చెప్తారు, ప్రతి ఒక్కరు నేను బ్రహ్మర్షిని అయితే మీరు బ్రహ్మర్షులు, నేను డాక్టర్ని అయితే మీరు డాక్టర్లు అని చెప్తారు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మ రాక్షసులుగా ఉన్నటువంటి మనల్ని బ్రహ్మర్షులుగా చేసేటువంటి ఈ యొక్క పత్రిజీ మార్గం. మరి ఎన్నో మార్పులు నాలోనే నేను ఎన్నో మార్పులు గమనించడం జరిగింది. మాట తీరులోను, ఆలోచనలోను, మరి ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడంలోను, ఈ యొక్క శరీరంలోను ఎన్నో మార్పులు చూసుకోవడము, మరి ఒత్తిడిని తగ్గించుకోవడము, ప్రతి ఒక్కటిని ఒక పాజిటివ్ గా తీసుకోవటము. కరోనాలో కూడా కరోనాలో కూడా ఏ రోజు కూడా నిర్భయంగా బయట తిరగటము, ఆఫీస్ కూడా నిర్భయంగా భయపడేవాళ్ళు మా ఆఫీస్కి రావాలంటే, బయట పని చేయాలంటే. కానీ మాకు ఏ రోజు భయం లేదు. ఎందుకంటే నేను దేహాన్ని కాదు ఆత్మస్వరూపుని నేను తెలుసుకున్నాం కాబట్టి మరి ఏ రోజు మనం అంటే వదిలేసి మరి బతకడం కాదు, ఇక్కడ బాధ్యతతో ఒక ప్రభుత్వానికి నియమ నిబంధనలకు లోబడి మరి అన్ని పాటిస్తూ కూడా నిబంధనలు మరి డ్యూటీ చేసుకోవడం, నిర్భయంగా ఎంతో స్వతంత్రంగా హాయిగా మరి వృత్తిని మరి చేసుకోవటము, మరి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం జరిగింది. కాబట్టి నా యొక్క జీవితాన్ని మరి ధ్యానానికి ముందు జీవితాన్ని, ధ్యానం తర్వాత జీవితాన్ని, నా మార్పులు ఇవన్నీ మీకు మరి నేను చూడడం జరిగింది. మరి ఈరోజు చక్కటి అవకాశాన్ని నాకు నా అనుభవాలను, ధ్యాన జీవితాన్ని మరి పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు, మరి మీకు విన్నందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాధా జోస్లా మేడం గారికి, నేను వారి కుటుంబ సభ్యులకు, వారి బృందానికి అందరికి కూడా నేను మరి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విన్నటువంటి ఎంతో చక్కగా క్రమశిక్షణతో, ఓపికతో విన్నటువంటి ధ్యాన మిత్రులకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏదైనా జ్ఞానము వచ్చింది అంటే అది పత్రిజీ జ్ఞానము, ఏవైనా తప్పులు దొరలాయి అంటే, పొరపాట్లు జరిగాయంటే అది నాకు సంబంధించినటువంటి తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి ఇంత చక్కటి నేను అభివృద్ధికి, నా ఆత్మోన్నతికి కారణమైనటువంటి మా యొక్క సతీమణి శ్రావణి గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆమె కూడా నేను పాదాభివందనం చేసుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా మీ ధ్యాన మామూలుగా ఉన్నటువంటి సామాన్య జీవితాన్ని దివ్య జీవితంగా మార్చుకున్న విధానం అంతా తెలియచేస్తారు. పైగా మీరు 2017 నుంచి వచ్చినా కూడా ఎంతో కార్యక్రమాలు 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేసే వాళ్ళు కూడా చేయలేనంత ఎక్కువ వర్క్ చేశారు మీరు. మనం అందరం కూడా ఈ భూమాతకి సహాయం చేయడానికి, మాస్టర్స్ మార్గంలో నడవటానికి మనం వచ్చిన వాళ్ళమే. ఆ సత్యాన్ని మనం ఎంత లేటుగా వచ్చినా లేటెస్ట్ మాస్టర్స్ లాగా అందరూ కూడా చాలా దివ్యంగా చక్కగా జీవిస్తున్నారు మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. మరి మై డియర్ ఫ్రెండ్స్, మరి సార్ ఎంతో బాగా మనకి ధ్యాన దివ్య జీవితాన్ని ఎలా మార్చుకున్నారు, ఎలా ఆయన కార్యకలాపాలు అవన్నీ చేస్తున్నారు, ప్రతి విషయంలో ఆయనలో మార్పు ఎలా వచ్చింది, గురువు గారు నీ కలిసినప్పుడల్లా ఆయన ఏమేమి అబ్జర్వ్ చేశారు, అక్కడ మిగిలిన వాళ్ళ ద్వారా ఏం అబ్జర్వ్ చేశారు, దాని ద్వారా ఆయన ఎలా మార్చుకున్నారు, ఇలా ఎన్నో విషయాలు తెలియచేశారు. మరి మనం సార్ తో మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. చక్కగాను అందరూ తల 2 నిమిషాలు మాట్లాడేద్దాం. సాయి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. నమస్తే రెడ్డి గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్తారా? ధ్యానం చేసేటప్పుడు నాకు అంటే ఎన్ని దేవతలు కనిపించేది,
తర్వాత మాస్టర్లు కనిపించడం అలాంటి అనుభవాలు ఏమి ఉండవు సార్ నాకు. కాకపోతే నేను చెప్పినట్టు ఇవన్నీ ఫిజికల్ గా ఈ మార్పులు నాలో జరిగాయి. నేను నేను పూర్తిగా నేను మార్చుకున్నాను. నా ఆలోచనలు మార్చుకున్నాను. నా యొక్క అలవాట్లను మార్చుకున్నాను. నా జీవితాన్ని ఎంతో అద్భుతంగా, ఆనందంగా నేను చేసుకోగలిగాను. ఇవే గొప్ప అనుభవాలు అనుకుంటున్నాను. మనల్ని మనం మార్చుకోవడమే దివ్యమైన అనుభవం. కనిపించినా, వినిపించినా, అనిపించినా వాటి వల్ల మార్పు జరిగితే పర్వాలేదు. ఊరికే కనిపించిందనేటువంటి గొప్పతనాన్ని చాటించుకోవడానికి అనుభవాలు అవసరం లేదు. అనుభవాలు వచ్చినా రాకపోయినా అంటే సార్ దాదాపు అవన్నీ ధ్యానంలో కొన్ని జరుగుతాయి. అలాంటివి కూడా జరుగుతాయి. అంటే అవన్నీ తప్పు కాదని కాదు. అవన్నీ చెప్పేవాళ్ళు అదంతా అబద్ధం అని అలా చెప్పడం కాదు గానీ, అవన్నీ అనుభవాలు మనకు కూడా ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి కూడా అనుభవాలు హాస్టల్ ట్రావెల్ కూడా నా చిన్నప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది అర్థమైంది. ముందు తెలీదు. ఇది హాస్టల్ ట్రావెల్ అని. చిన్నప్పుడు కూడా అసలు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క హాస్టల్ ట్రావెల్ అక్కడికెళ్ళటము, అవన్నీ చూడటము, ఎంతో విహరించడము ఆ యొక్క ప్రపంచంలో అవన్నీ జరిగినాయి చిన్నప్పుడు. ఇప్పుడు కూడా కలుగుతుంటాయి. కానీ మనము అవన్నీ మనం చెప్పుకోలేం గదా! అవన్నీ రకరకాలుంటాయి. కానీ ఇవన్నీ మన మార్పులు ఇవన్నీ మనం అందరం నేను గమనించాను. నా పక్కన ఉండేవాళ్ళు గమనించారు కాబట్టి ఇవి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? శ్రీనివాస్ గారు ఇంకేమైనా మాట్లాడతారా? వాళ్ళ ఊరి పేరు చెప్తేనే భయం వేస్తుంది. వాళ్ళ ఊరి పేరు చెప్తేనే భయం. అలాంటి ఊర్లోంచి ఆయన వచ్చారు. అది పేరు వాళ్ళ ఊరి పేరే చాలా ఫేమస్ అమ్మా భయానికి. అలాంటి ఊర్లోంచి ఆయన పొలిటికల్ దీనిలోంచి స్పిరిచువల్ దానిలోకి వచ్చారు. అది గ్రేట్. ఆయన అంతా మలుచుకున్నారు. ఒక శిలను శిల్పంగా మార్చుకున్నారు. అది కరెక్ట్ మేడం. మన శిల్పాన్ని మనం మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మేము అనుకోండి జనరల్ గా పుట్టిందే బ్రాహ్మణ కుటుంబంలో కాబట్టి ముందు నుంచి కొన్ని అలవాటైపోతాయి తండ్రి ద్వారా, తల్లి ద్వారా. అందుకని మేము మా స్పిరిచువాలిటీలోకి రావడం గ్రేట్ కాదు. మీలాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీరు అలా మార్చుకోవడం అనేది అసలు ఎంతో అద్భుతమైన విషయం అన్నమాట. అది ఛాలెంజ్. ఆల్రెడీ గత జన్మల్లో మంచి సంస్కారం ఉంది కాబట్టి అక్కడ యోగ మార్గాన్ని స్టాప్ చేసినప్పుడు మీరు భగవద్గీతలో భగవానుల వారు మరి అర్జునుల వారు సందేహం వ్యక్తం చేసినప్పుడు యోగ భ్రష్టుడు ఎలా ఉంటాడు, మరి అట్లా భోగాన్ని అనుభవించక ఇక యోగాల్లో ఉన్నత స్థితిని పొందలేక యోగ భ్రష్టుడు ఏమన్నా కాగలడా అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడైతే మనం ఆగుతామో యోగి ఎప్పుడు కూడా నష్టపోడు, ఎక్కడి నుంచి అయితే ఆపుతారో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది అన్నప్పుడు మీరు గత జన్మల్లో ఉన్నత సంస్కారంతో ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క బ్రాహ్మణ కులంలో పుట్టడం జరిగింది. సాత్వికమైనటువంటి యొక్క ఆ వాతావరణంలో మీరు జన్మ తీసుకోవడం జరిగింది మేడం. అది పూర్వజన్మ సంస్కారం చెప్తారు కదా. అది కూడా యోగ భ్రష్టుడు అయినటువంటి వాడు ఉన్నతమైనటువంటి సంపన్నులైనటువంటి కుటుంబాలలో జన్మ తీసుకుంటారు, లేదంటే యోగీశ్వరుల యొక్క ఆ యొక్క ఆశ్రమాలను జన్మ తీసుకొని ఎంతో తొందరగా తన యొక్క ధ్యాన యోగ మార్గాన్ని ప్రారంభిస్తారు తిరిగి అని చెప్పి చెప్పడం జరిగింది. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. నాగమణి గారు మాట్లాడుతున్నారు. నమస్తే మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రాధా మేడం నమస్తే అండి. సార్ నమస్తే అండి. నమస్తే మేడం, నమస్కారం. నిజం సార్, ధ్యానం పరిచయం కానప్పుడు నిజంగా లైఫ్ కూడా అస్తవ్యస్తంగానే ఉంటుంది ఎవరికైనా సరే. అది ఎగ్జాక్ట్లీ రైట్. ధ్యానం చేసిన తర్వాత నిజమైన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అది ఒక అందమైన జీవితం, ఒక ఆనందకరమైన జీవితం, మనం చక్కగా పాజిటివ్నెస్ గా ఉన్న జీవితం అది ధ్యానం ద్వారా మనకి తెలుస్తుంది. హనుమంతుల వారు 2 సంవత్సరాలు, శ్రీకృష్ణుడు 9 సంవత్సరాలు, శ్రీరామచంద్ర ప్రభు 16వ సంవత్సరం నాటికి ఆత్మజ్ఞానం తెలుసుకున్నారు. మనకి ఆ టైంలో కూడా మనకి కూడా పత్రిజీ లాంటి గురీజీ మనకి కూడా పరిచయం అవుతే
మనం కూడా బ్రహ్మాండంగా భలే ఉంది సార్. అంటే మేము ధ్యానంలోకి వచ్చి ఇప్పుడే వచ్చాం. 1 year 2 months అలా అవుతుంది. నిజంగా అంత గ్రేట్. మాకు స్కూల్లో కూడా మెడిటేషన్ 1 minute 2 minutes చేయించేవారు సార్. ఇంత ఇదిగా ఇంత పవర్ఫుల్ గా చేయించే పత్రిజీ సార్ లాంటి సార్ ఎవరు ఎంత ఇదిగా ఎవరు చెప్పలేదు. ధ్యానం ఇలా చెయ్యాలి, ఇంత అద్భుతంగా ఉంటది లైఫ్ అస్తవ్యస్తమైన జీవితం ఇలా బాగుంటదని ఎవరు చెప్పలేదు ఆ రోజుల్లో. అప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఏంటి సార్, కొందరు జ్యోతిని ఊహించుకొని కొందరు గురుగిటి మధ్య శ్వాస అదే చేయించి అంటారు కదా, ఇన్ని రకాలుగా కూడా ఉంటదంటారా మెడిటేషన్? చెప్పేవాళ్ళు కదా మేడం, రకరకాల వాళ్ళు ఒక్కొక్క సంస్థ. ఇప్పుడు రామచంద్ర మిషన్ తీసుకుంటే ఒక రకమైనటువంటి ధ్యాన పద్ధతి ఉంటుంది. తర్వాత బ్రహ్మకుమారి చూసుకుంటే ఒక రకమైనటువంటి క్రియా యోగాలు ఉంటాయి. ఆ తర్వాత SSY సిద్ధ సమాధి యోగా, ఆ తర్వాత ఇలాంటివన్నీ సంస్థలు ఎక్కువ ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ఆ తర్వాత వాళ్ళు కొందరు ఈ యొక్క యోగ మార్గానికి వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈషా ఫౌండేషన్ ఒక దేహానికి సంబంధించినటివి యోగ మార్గాలు అవన్నీ. అంటే కరెక్ట్ అయిన మార్గం ఈ బుద్ధ భగవానుడు 2500 సంవత్సరాల క్రితం చెప్పిన మార్గం ఇది ఒకటే కరెక్ట్ అయిన మార్గం, అంతేనా సార్? ఇది అదే మేడం, అదే గౌతమ్ బుద్ధుడు గారు గౌతమ్ బుద్ధుడు 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఈ యొక్క ఆనాపాన సతి ఈ యొక్క సరైన ధ్యానం అని చెప్పి ఆయన మరి ప్రతిపాదించడం జరిగింది. సార్ పత్రిజీ సారు ఏంటి సార్, క్రికెట్ కూడా చూడొచ్చు, సినిమా కూడా అప్పుడప్పుడు చూడొచ్చు. అది అంటే అప్పుడప్పుడు అవి చూడొచ్చండి, క్రికెట్ అండ్ సినిమాస్ కూడా అప్పుడప్పుడు చూడొచ్చు అంటారా? అంటే ఇది మేడం, ఇవన్నీ మార్గము, ధ్యాన మార్గము ఇవన్నీ ఎందుకు చెప్పండి? మన అల్టిమేట్ గోల్ ఏంటి? అదే గమ్యం. ఆత్మ సాక్షాత్కారం మన అల్టిమేట్ గోల్. అవును సార్. ఆత్మ సాక్షాత్కారం చెందిన తర్వాత మనకి ఏం కలుగుతుంది? ఆత్మానందం కలుగుతుంది. అవునండి. ఇప్పుడు దేహానికి మంచి ఆరోగ్యము, అవునండి అవునండి, మనసుకు మంచి హాయిగా ఉన్నటువంటి ఆలోచనలు, అవును, మంచి బుద్ధి గుణము కలుగుతుంది, బుద్ధి వికాసము. తర్వాత ఆత్మకు ఉన్నది ఆనందము. కాబట్టి మన అల్టిమేట్ గోల్ ఏంటి? మన ఆనందము. కాబట్టి ఆనందంగా ఎప్పుడు ఉండాలి, ఆనంద స్థితిలో ఉండాలి అంటారు పత్రిజీ. కాబట్టి ఇవి ఆటలు పాటలు లలిత కళలు ప్రతి ఒక్కరూ పాటలు నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి, గానం చేయాలి, ఫ్లూట్ వాయించాలి, సినిమా చూడాలి, ఆహ్లాదకరమైనటువంటి సినిమా, పనికొచ్చే సినిమా, మనకు జ్ఞానం నేర్పేటువంటి సినిమా, మన మనసుకు హాయిగా మన ఆత్మకు ఆనందించేటువంటి ఒక సినిమా, ఒక కార్యక్రమాన్ని మనం చేయాలని చెప్పి చెప్తారు. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. రాధా మేడం. థ్యాంక్ యూ అమ్మా. మేడం నిన్న 11 hours 38 minutes చేశాను మేడం నిన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. పౌర్ణమి ధ్యానం. పౌర్ణమి ధ్యానం చేశాను మేడం. మౌనం, ఉపవాసం, ధ్యానం, మౌనం చేశాను మేడం నిన్న. మౌనంగా ఉండి 11 hours 38 minutes. అదే రాత్రి 11:12కి కొంచెం మా పాపతో మాట్లాడవలసి వచ్చి గమ్ముని మాట్లాడేశాను మేడం. పర్వాలేదు కదా మేడం? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాగవల్లి గారు, వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే రాధా మేడం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా బాగా వివరించారు. నేను మా వారి దాంట్లోంచి వింటున్నాను మధ్య మధ్యలో. నెక్స్ట్ తర్వాత పెట్టాను గంగిగోపాల్ గరిటెడైన చాలు అన్నట్టు. మీ అనాలిసిస్ చాలా బాగుంది సార్. అదే నాగమణి గారు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా బాగా చెప్పారు. అత్రిజీ గారు చెప్పినట్టే చెప్పారు. ప్రపంచకము కావాలి, ఆధ్యాత్మికము కావాలి, 50-50 అని. ప్రపంచకంలోంచి ఆధ్యాత్మిక రావడం కష్టం, కానీ రావాలి, వస్తేనే ప్రపంచకం ఎంజాయ్ చేయగలం. రెండు ఉంటేనే జీవితం అన్నారు కదా, అలా చెప్పారు. చాలా బాగా చెప్పారండి నాగమణి గారు. ప్రతిదీ ఉండాలండి. నువ్వు ఎలా ఉండాలనుకుంటావు అలాగే ఉండంటారు కదా పత్రి గారు. ఇలా ఉండాలి అని చెప్పరు కదా. నువ్వు ఎలా ఉండాలనుకుంటావో అలాగే ఉండు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. పక్క వాళ్ళకి హాని లేకుండా ఏదైనా చేయొచ్చు మేడం. నేను సోమసుందర గారి అనాలిసిస్ తో కొద్దిగా అనుకుని చెప్తాను అనమాట. చాలా బాగుంది సార్, క్లాస్ చాలా బాగుంది. రెండు మాటలు చెప్తారు. చెప్పండి సార్. పగలు ధర్మం, రాత్రి ధ్యానం అంటారు. పగలు ధర్మం. ధర్మం అంటే నీ ధర్మం ఏంటి? నీ ప్రాపంచిక ధర్మం 2 రొట్టెలు సంపాదించుకో.
ఒక చిన్న గుడ్డ కొనుక్కో కట్టుకోవటానికి, తినటానికి ఒక రొట్టె. అది ధర్మం. పగలు ధర్మం, రాత్రి ధ్యానం అని చెప్తారు. అది అంతే ఆయన. చాలా బాగుంది సార్. వెరీ నైస్. బాగుంది సార్. అది ఇంకోసారి మీ సందేశాలు మాకు రెండింటిని న్యాయం చేయటం. అట్లా ప్రాపంచికాన్ని, అటు ఆధ్యాత్మికతను. ఒక యోగి ప్రాపంచికంలో ఉండేవాడు నిద్రపోతే ఒక యోగి ధ్యానం చేస్తారు, మేల్కొని ఉంటాడు. ప్రాపంచికంలో నిద్రపోతున్నప్పుడు ఒక యోగి ధ్యానం, అతను నిద్రపోతే ఇతను మేల్కొని ఉంటాడు, అతను మేల్కొన్నప్పుడు ఇతను నిద్రపోతాడు, ధ్యానం చేస్తారని చెప్పారు. అది రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం. అవును సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ఇంకోసారి మీ క్లాసు మాకు అందించాలని రాధా మేడం ని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా తప్పకుండా బాగుంది సార్. మేడం గారు కోరిక మేరకు ఆమె ఎప్పుడు అవకాశం ఇస్తున్నా గానీ మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. రాధా మేడం. చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ నాగవల్లి గారు. చెరుకూరి థ్యాంక్ యూ అమ్మ. లక్ష్మి గారు వెంకటలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే నమస్తే సార్. నమస్తే మేడం. రెడ్డి సార్. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం చాలా చక్కగా వారిని ఎంత అని చెప్పలేము, మీరందరూ చెప్పేస్తున్నారు అన్ని. చాలా చక్కగా సార్ యొక్క అనుభవము మేమంతా చూసిన వాళ్ళం కాబట్టి చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. మరి ప్రప్రథమంగా కొత్త వాళ్ళందరికీ 60-70 మందికి అవకాశం ఇచ్చిన వాళ్ళల్లో నేను ఒక వ్యక్తిని, ప్రప్రథమైనటువంటి వ్యక్తిని. పునర్జన్మ అనే సబ్జెక్ట్ లో మరి సార్ వాళ్ళ జూమ్ లో నన్ను బయటకు తీసుకొచ్చారు. ఇంకా మరి ఇప్పటికీ ఇంకా నిలకడ లేకుండా ఏమీ విరామం లేకుండా జూములు జరుగుతానే ఉన్నాయి. మరి వేమన యోగి పద్యాలు చెప్పించారు సార్ 15-20 ఎపిసోడ్లో. మరి చంద్రహాస చరిత్ర చెప్పించారు. వారి యొక్క కృషి, వారికి ఉన్నటువంటి పట్టుదల, ఎక్కడో మూలబడిపోయినటువంటి ఆ యొక్క కాలజ్ఞానాన్ని, మరి వేదాంతాలని అన్నిటి కూడా బయటకు తీసుకొచ్చారు. మళ్ళీ ఈ తరం వాళ్ళకు చూసేటట్లు వారి యొక్క ఇది మేము చాలా ధన్యవాదాలు సార్. మీ యొక్క అనుభవం ముందు మీరు చెప్పేటువంటిది మాకు మీరు దొరికినందుకు నిజంగా అసలు పత్రిజీ గురువు గారు మిమ్మల్ని మాకు ఒక ప్రతిమగానే అనుకోవాలి. ఎట్లా అంటే అందరినీ కూడా, అమాయకులందరినీ కూడా జ్ఞాన సంపదను పొందామన్నమాట. మేమందరం కూడా మర్చిపోయిన దాన్ని అంతా మళ్ళా గుర్తు చేసుకొని మాకు ఎంతో మంచి మా మెదడుకు పని పెట్టి మా చేత అన్నీ చెప్పిస్తూ ఉన్నారంటే ఇట్ ఈస్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం గారు మీ పరిచయము మాకు మంచి జ్ఞానాన్ని పంచింది. మా సుకృతము. మీ పరిచయం గొప్పది మాకు. మీరు ఎంతో మా మీద ప్రేమ, అభిమానాలు చూపిస్తూనే ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో మరి సహకారము కూడా ఉంది. మీరు మేము అవకాశం ఇచ్చామంటున్నారు. అది మేము అనుకుంటున్నాం, కానీ మీరు మాకు ఇచ్చారని మేము అనుకుంటున్నాము. ఇది పరస్పరము అట్లా జరుగుతుంది. మేము మీలాంటి వాళ్ళు జ్ఞానులు మేడం. మీరు మీలాంటి వారు మరి జ్ఞాన సంపన్నులు, పండితులు కాబట్టి మీ దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడం జరుగుతుంది. ఇక్కడ మేము ఇచ్చింది ఏం లేదు మేడం. మీరు గొప్పవాళ్ళు. మరి ఈ విషయాలు ఇవన్నీ మరి కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సార్ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ మేము కూడా సార్ మన జూమ్ లో కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు పాపం చెప్పాలని ఉబలాటంగా అప్పుడు ఈ జూమ్ స్టార్ట్ అయ్యి 405వ రోజు. ఈ రోజు 405 రోజుల నుంచి జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా అందులో ఈ జూమ్ లో ఉన్న వాళ్ళకే ఈ క్లాసులన్నీ వింటున్న వలన వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క అనుభవాలు అవి పంచుకోవాలంటుంది. అందుకని అలా ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకి తీసుకొచ్చి ఒక్కొక్క వారానికి ఒకళ్ళనో 10 రోజులకు ఒకళ్ళనో కొత్త వాళ్ళు చెప్పిస్తాం. అలా అలవాటు చేయాలి మేడం. నేను కూడా ఈ మధ్య కాలంలో నాకు ముందు తెలియదు మీ జూమ్ గురించి. ఆ తర్వాత రమణేష్ గారి ద్వారా, వైజాగ్ రమణేష్ గారి ద్వారా మరి మీ జూమ్ గురించి మాకు తెలిసింది.
మాకు ఎంతో ఆత్మీయులు రమేష్ గారు. వారు మరి అన్ని జూమ్ కార్యక్రమాలను అనుసంధానం చేస్తున్నారు అందరిని మాస్టర్లను. మరి వారి ద్వారా మరి మేడం గారు విజయవాడలో ఉన్నటువంటి మేడం పేరు విజయలక్ష్మి మేడం ఉన్నారు, భగవద్గీత ఇవన్నీ చెప్తారు బాగా. ఆ మేడం కూడా మరి వాళ్ళు ఆ రోజు రమణేష్ గారు చెప్పడం జరిగింది, సీతాయనము రాధా జోసుల మీ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పడం జరిగింది. అక్కడ మేము వెళ్ళి చూడటము, ఆ తర్వాత మీ జూమ్ లోకి రావటము, ప్రతిరోజు కూడా సందర్శించడం జరుగుతుంది మీ కార్యక్రమాల్లో. అన్ని జూమ్లలో అన్ని జూములు మనయే, అన్ని ఊళ్ళు మనయే, అన్ని పిరమిడ్లు మనయే, అందరు మాస్టర్లు మన వాళ్ళే. కాబట్టి అన్ని జూమ్లలోకి వెళ్ళి ఆ జ్ఞానాన్ని మరి అందరికీ ఏం జరుగుతుంది చూడటము, అక్కడ మరి మన అవసరాలు ఎక్కడున్నాయో మనం చేయడం జరుగుతుంది మేడం. మేము చూస్తున్నాం రోజు పరిచయం అయినప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము. చాలా చక్కగా ఈ అవకాశము బాగా చేస్తున్నారు, అత్యద్భుతంగా మరి చేస్తున్నారు కార్యక్రమాలు. మై డియర్ ఫ్రెండ్స్, మరి మనకి సార్ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మళ్ళీ మనం ఇంకోసారి ఆహ్వానించుకుందాం. మనం మళ్ళీ ఈసారి మీరు ఏదో ఒక టాపిక్ తో మళ్ళీ వద్దురు కానీ సార్ మా దగ్గర మన జూమ్ లోకి. తప్పకుండా మేడం, మీరు కోరినప్పుడు, మీరు అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా చేస్తాము. నేను కొన్ని రోజులకి మాస్టర్స్ తో మాట్లాడి ఉన్నాను. దాని తర్వాత అయిపోయిన తర్వాత నేను తప్పకుండా మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే మీ శ్రీమతి గారు శ్రావణి గారు కూడా మన జూమ్ లోకి రావాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం. ఆమె ఎప్పుడు క్లాసులు ఇంతవరకు చెప్పలేదు మేడం అమ్మాయి, అందుకని ఫస్ట్ టైం మనం తీసుకొద్దాం జూమ్ లో మన జూమ్ లో. ఓకే మేడం, దట్ ఈస్ ద గ్రేట్నెస్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ జూమ్ సెషన్ మేడం. నేను గమనించింది ఏమంటే, మీరు అక్కడ ఒక మాస్టర్ పరిచయం అయిన తర్వాత వాళ్ళ వెనక ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా చెప్పిస్తున్నారు. ఒక గుడివాడ విమలా మేడం గారు, మీరు మాకు బాగా తెలుసు మేడం గారు. అక్కడ చెప్తే మేము అనుకునే వాళ్ళము, వాళ్ళ కూతురు గురించి ఎక్కువ బాగా చెప్పేవాళ్ళు, జైల్లో ఉన్న పరిస్థితి అవన్నీ. ఆ తర్వాత మరుసటి రోజుల్లో మా మేడం గారు క్లాస్ పెట్టించారు మీరు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళతో అనుసంధానమైనటువంటి అనుభవాలతో షేర్ చేసుకున్నటువంటి వ్యక్తులతో కూడా మీరు చెప్పించడం జరుగుతుంది. ఇది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ సెషన్. చాలా బాగుంది మేడం. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వడము, అందరితో పంచుకోవడము, మీ దగ్గర ఉన్నటువంటి సహనము, ఆ యొక్క శక్తి ఎంత అద్భుతంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వడము, ఓపికతో వినటము, మాట్లాడటము, అందరితో చక్కగా మాట్లాడటము ద్వారానే ఇంతమంది మరి సెషన్ లో మరి క్రమశిక్షణతో మరి నిరంతరంగా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి మనం మళ్ళీ మరోసారి మన సార్ని పిలుచుకుందాము. మరి రేపు రాత్రి మనకి సూర్యప్రకాష్ గారు తిరుపతి నుంచి వస్తున్నారు విశిష్ట అతిథిగా. మరి రేపు రాత్రి 8:30 కల్లా అందరూ వచ్చేయండి. ఎందుకంటే ఆ సార్ మనకి వైకుంఠపాళి అని ఒక సబ్జెక్ట్ చెప్తారు. అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అందుకని 8:45కే స్టార్ట్ చేస్తానన్నారు. అందుకని 8:30 కల్లా అందరూ షార్ప్ గా చక్కగా జాయిన్ అయిపోతారు. కానీ రేపు నేను వాయిస్ మెసేజ్ కూడా పెడతానులేండి, కొంతమంది ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, అందుకని నేను మళ్ళీ రేపు వాయిస్ మెసేజ్ కూడా పెడతాను. మరి సార్కి మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం శ్యామసుందర్ రెడ్డి సార్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మళ్ళీ రేపు రాత్రి 8:30కి కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.